భద్రం नो అభివాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. సో మనము 6వ శ్లోకం చూస్తున్నాం, రైట్. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్ర కరణోపసంహరణతో యో భూత్సుషుప్తః పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇందులో సుషుప్తి అవస్థ గురించి, ప్రధానంగా సుషుప్తి అవస్థ గురించి చర్చ. జీవుడు మూడు అవస్థలు పొంది ఉంటున్నాడు: జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఈ మూడు అవస్థలు ఆ జీవుడికి సంబంధించినవి. ఎందుకని? జీవుడు ఈ మూడు అవస్థలు తాదాత్మ్యాన్ని పొంది ఉన్నాడు. అహం 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 అనేటువంటి భావన, అహం అనేటువంటి భావన అహంకారం. అహం కృతి లేదా అహం అనేటువంటి ఒక స్ఫురణను కలిగించేటువంటి వృత్తి. అహంకారం వృత్తియే కదా, అహంకారం అనేది వృత్తి. అహం కరోమి అనే జ్ఞానాన్ని కలిగిస్తా ఉంది. ఆ అహం కరోమి అనే జ్ఞానము సాక్షాత్ కేవల చైతన్య స్వరూపం నుంచి కుదరదు. ఈ కర్తృత్వం చాలా ఇంట్రెస్టింగ్. అది కేవల ఈ ఉపాధులలో, జడ వస్తువుల్లో కుదరదు. శరీరంలో అహం కర్తృత్వం కేవల శరీరంలో, కేవల మనస్సులో, ఇంద్రియాలలో, ప్రాణంలో ఎక్కడ కూడా కేవలం ఈ ఈ కార్యకరణ సంఘాతంలో ఎక్కడ కూడా కేవల సంఘాతంలో కర్తృత్వం కుదరదు. లోకంలో చూస్తూనే ఉన్నాం, జడ వస్తువులు, కుర్చీలు, బల్లలు, రాళ్ళు, రప్పలు ఏవైతే ఉన్నాయో వాటిలో కర్తృత్వం ఎక్కడుంది? ఏ విషయానికి కర్తృత్వాన్ని తీసుకోవటం లేదు. అవి చింతన, విచారం లేదా ఇచ్ఛ, రైట్, తెలుసుకోవడం, ఇలాంటివేవి వాటికి లేవు. జ్ఞానశక్తి కానీ, ఇచ్ఛాశక్తి కానీ, క్రియాశక్తి కానీ ఇవే అందులో లేవు, కనిపించవు. అదే విధంగా శుద్ధ చైతన్యంలో కూడా కర్తృత్వం ఎక్కడి నుంచి వస్తుంది? కర్తృత్వం అంటే కారక విభాగాలతో కూడింది కదా. ఒక కర్తృకారకం ఉండాలి, ఒక యజమాని, చేసేవాడు కూడా ఉండాలి. అప్పుడే కదా కర్త అని చెప్తున్నాం. ఆ యజమాని ఆ కర్తృత్వాన్ని ఎలా పొందుతున్నాడు? కరణం లేకపోతే. ఏదో ఒక సాధనం ఉండాలి కర్మ చేయడానికి, రైట్. సో కర్తృత్వం కూడా క్రియ ద్వారా కలుగుతా ఉంది. కర్తృత్వం క్రియ లేకపోతే కర్త అయినా ఎలా అంటున్నాం, రైట్. టీచర్ ఎవడైతే ఉన్నాడో, టీచ్ చేస్తున్నప్పుడు కదా టీచర్, టీచ్ చేయకుండా ఉన్నప్పుడు టీచర్ ఎలా అవుతాడు? సో ఆ విధంగా కర్తృత్వము, క్రియ ఉంటే క్రియ దృష్ట్యా కర్తృత్వం. ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎప్పుడో ఒకసారి కర్మ ఉండాలి కదా. సో తద్వారా, క్రియ ద్వారానే కర్తృత్వం ఏర్పడదు. ఆ క్రియ కేవల కర్త ఉంటే కుదరటం లేదు, కరణం కావాల్సింది. ఆ విధంగా కర్త, కర్మ, కరణ, సంప్రదానం, రైట్. ఎవరి గురించి క్రియ, ఎవరో ప్రయోజనాన్ని పొందాలి క్రియ జరుగుతున్నప్పుడు, ఆ ప్రయోజనాన్ని పొందేవాడిని సంప్రదానం అని, రైట్. ఆ క్రియలో ఏదైతే విభాగం జరుగుతా ఉందో, ఒకటి స్థిర వస్తువు, ఒకటి ఒక దాని నుంచి ఒకటి విడదీయడం, ఏదో ఒక మూమెంట్ ఉండాలి క్రియ అన్నప్పుడు. ఒక స్థిర వస్తువు, ఒక అస్థిర వస్తువు, ఆ సంబంధం, అపాదానం, అధికరణం, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే క్రియ కుదురుతా ఉంది, రైట్. సో అటువంటి భేదాలు లేనటువంటి చైతన్యంలో క్రియ ఎక్కడి నుంచి వస్తుంది? కర్త ఎక్కడి నుంచి వస్తాడు? సో ఈ కర్తృత్వం కానీ, భోక్తృత్వం కానీ కేవల శరీరంలో లేదు, కేవల చైతన్యంలోనూ లేదు. ఈ రెండు అత్యంత విలక్షణ వస్తువులు, ఈ రెండు అత్యంత విలక్షణాలు. ప్రకాశక స్వరూపము, ప్రకాశ్య స్వరూపము. ప్రకాశింపజేసేది, ప్రకాశకము, ప్రకాశింపజేసేది, ప్రకాశిస్తున్నటువంటిది. రెండు చాలా వ్యత్యాసం రెండింటికి ఉంది కదా. సో అటువంటి రెండు ఒకటి అవ్వడం ఎలా అవుతుంది? చీకటి వెలుగు కానీ, వెలుగు చీకటి కానీ కానట్లుగా ఈ రెండు ఒకటి కాలేవు. కానీ ఒకటి అయినట్లుగా అనిపిస్తా ఉంది, భ్రాంతి కలుగుతా ఉంది. అది అజ్ఞానం, రైట్. అది మాయా సమచ్ఛాదనాత్. మాయా ఇక్కడ మాయా సమచ్ఛాదనాత్ వేరు కానీ మాయా సామర్థ్యం అది. అఘటన పటీయసి. మాయా స్త్రీలింగం కదా, పటీయసి. ఆ పటుత్వం సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఏ సామర్థ్యాన్ని?
అఘటనాఘటన, ఏదైతే అసంభవమో దాన్ని చేసి చూపిస్తుంది. దానికి అసంభవం అంటూ ఏం లేదు అని, అసంభవాలను సంభవంగా చేస్తాం. అదే మనం మాయావి అంటున్నప్పుడు, లోకంలో కూడా ఇంద్రజాలికుడు మాయావి అంటున్నప్పుడు మనం సామాన్యంగా ఏదైతే ఊహించము, ఏదైతే జరుగుతుంది అనుకోము, ఏదైతే జరగదు అనుకుంటామో అవన్నీ వాడు చాలా సులువుగా చూపించేస్తున్నాడు. రైట్. సో ఆ విధంగా ఇది మాయాశక్తి. ఆ మాయాశక్తి ద్వారా ఈ తాదాత్మ్యం ఏర్పడుతూ కర్తృత్వం భోక్తృత్వం జీవుడిలో కలుగుతున్నాయి. రైట్. సో అది ఆ సామాన్యంగా కర్తృత్వమే ఆ విధంగా. కర్తృత్వం జీవుడు అంటున్నప్పుడు జీవుడిలో కర్తృత్వం, జీవుడికి 3 అవస్థలు చెప్పుకున్నాం. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. రైట్. 3 అవస్థలు జీవుడికి. 3 అవస్థలు అంటున్నప్పుడు 3 అవస్థల్లో కూడా అభిమానాన్ని పొందుతున్నాడు ఈ విధంగా, అహం కర్త అని. ఆ కర్తృత్వం ఎక్కడి నుంచి వస్తా ఉంది? తాదాత్మ్యం. రైట్. ఇంకొక రకంగా చూసినప్పుడు కర్త ఎవడైతే అంటున్నాడో ఆ కర్తృత్వ భావననే జీవభావన, జీవత్వం. జీవుడిలో జీవత్వం అంటే నేను కర్తను, నేను భోక్తను అనే భావన ఏదైతే ఉందో, ఇన్హరెంట్ అంటే వెరీ మన 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 మూలాలలో, మన స్వభావంలో, మన లోక వ్యవహారంలో అత్యంత మూలంగా మౌలికంగా ఈ అంశం ఉంది, నేను కర్తను భోక్తను అని. అది ప్రకటించాల్సిన అవసరం లేదు. అహం కర్త అని ప్రతిరోజు మనం చెప్తున్నాం, ప్రతి గంట మనం చెప్తున్నాం అని కాదు, కానీ వ్యవహారం ఆ విధంగా ఉంటుంది. దాని మీదనే వ్యవహారం నడుస్తుంది, దాని మీదనే వ్యవహారం అల్లుకుంటూ వెళ్తా ఉంది. ఆ కర్తృత్వం అదే జీవభావం, జీవ అని. రైట్. ఆ జీవుడికి ఈ విధంగా ఈ కర్తృత్వ భోక్తృత్వ భావనలు ముఖ్యంగా ఈ 2 అవస్థలు, జాగ్రత్త అవస్థ స్వప్నావస్థలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్. జాగ్రత్త అవస్థ ప్రధానంగా, స్వప్నావస్థలో కల్పిత రూపంగా కనిపిస్తాం. ఆ తర్వాత సుషుప్తికి వెళ్తున్నప్పుడు వాడి సహజ స్వభావము ఒకంత స్పష్టంగా తెలుస్తా ఉంది. స్వప్నావస్థను విచారిస్తుంది. రైట్. సుషుప్త అవస్థను విచారిస్తున్నాం. స్వప్నావస్థను విచారిస్తున్నప్పుడు స్వయం ప్రకాశ స్వరూపం అని తెలుస్తుంది. ఈ స్వయం ప్రకాశకత్వం అంటే ఆత్మ చైతన్యము, సచిత్ స్వరూపము, ఆ కాన్షియస్నెస్ ఏదైతే అంటున్నామో అది ఇతర సాధనాలు ఏవీ లేకుండా స్వతంత్రంగా ప్రకాశిస్తుంది అనే అంశము స్వప్నావస్థలో తెలుస్తుంది. జాగ్రత్త అవస్థలో కూడా స్వయం ప్రకాశ స్వరూపమే, కానీ దాన్ని నిరూపించడం ఎలా? దాన్ని నిరూపించడానికి బృహదారణ్యకోపనిషత్తు అందులో ఈ 4వ బ్రాహ్మణంలో, రైట్, యాజ్ఞవల్క జనక సంవాదంలో అక్కడ జ్యోతిర్బ్రాహ్మణం, ఆ జ్యోతిర్బ్రాహ్మణంలో స్వప్నావస్థను తీసుకొని విచారిస్తుంది. స్వప్నావస్థను విచారిస్తూ ఆత్మ స్వయం ప్రకాశ స్వరూపము అని యుక్తి ద్వారా నిరూపించడం. శృతి యుక్తి ద్వారా నిరూపిస్తాం. శృతి నిరూపిస్తాం. అది 3వ అధ్యాయం ముందు బ్రాహ్మణంలో, జ్యోతిర్బ్రాహ్మణానికి ముందు బ్రాహ్మణంలో, అదే అధ్యాయంలో ముందు బ్రాహ్మణంలో శృతి ద్వారా స్వయం ప్రకాశకం అని చెప్పి మళ్ళీ యుక్తి ద్వారా తర్వాత బ్రాహ్మణంలో నిరూపణ జరుగుతా ఉంది. రైట్. జ్యోతిర్బ్రాహ్మణం యుక్తి ద్వారా, యుక్తి ద్వారా ఏ విధంగా అంటే సుషుప్త అవస్థ. ఎందుకంటే జాగ్రత్త అవస్థలో చాలా ప్రకాశకాలు ఉన్నాయి, సూర్యచంద్రుడు, నక్షత్రాలు, అగ్ని, ఇంద్రియాలు, ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయి కదా. ఇందులో ఏది స్వతంత్రము, ఏది పరతంత్రము ఎలా నిరూపిస్తాం? అన్వయ వ్యతిరేకం కుదరదు అక్కడ. జాగ్రత్త అవస్థలో రూపం ఎప్పుడు చూసినా చక్షురేంద్రియం ద్వారానే రూపం చూస్తాం. అంతఃకరణం లేకుండా ఏ జ్ఞానము కలగదు. అన్వయ వ్యతిరేకం ఎలా చేస్తాం? ఆత్మ ఉన్నప్పుడు జ్ఞానం కలుగుతా ఉంది, లేదా ఇంద్రియాలు లేనప్పుడు కూడా జ్ఞానం కలుగుతా ఉంది. కాబట్టి ఇంద్రియాలు జ్ఞానకారకాలు కావు, ఆత్మస్వరూపము అని ఇంద్రియాల వ్యతిరేకం ఎలా తెలుస్తా ఉంది? కష్టం కదా అక్కడ. అందుకని స్వప్నావస్థలో ఈ ఇంద్రియాలేవి వ్యవహారముఖంగా లేవు కాబట్టి అక్కడ స్వయం ప్రకాశ స్వరూపాన్ని తెలుసుకుంటాం. రైట్. ఇక ఆత్మ ఉనికి, అస్తిత్వం, ఆత్మ ఆగమాపాయి కాదు, జన్మ మరణాలు లేనటువంటిది, ఉత్పత్తి నాశాలు లేనటువంటిది, అభివ్యక్తి అనభివ్యక్తి లేనటువంటిది. రైట్. ఆ విజ్ఞాన స్వరూపం యొక్క విజ్ఞప్తి యొక్క విజ్ఞానం, దానికి లోపము లేదు. రైట్. ఆత్మ చైతన్యం యొక్క ప్రకాశం ఏదైతే ఉందో ఆ ప్రకాశానికి లేమి, లోపము, అభావము లేదు అని మనకు సుషుప్త అవస్థ విచారిస్తున్నప్పుడు తెలుస్తాం. రైట్. ఆ విధంగా సుషుప్త అవస్థను విచారిస్తున్నప్పుడు సహజంగా ఈ శూన్యవాదం ఏదైతే ఉందో నిరాకరించబడతా ఉంది, క్షణిక విజ్ఞానవాదం కూడా నిరాకరించబడతాం. ఈ 2 అంశాలు కూడా ఇక్కడ ఈ శ్లోకం. రైట్. ఆ విధంగా దానికి ఉదాహరణగా మాయా సమాచ్ఛాదనాత్, అక్కడ సన్మాత్ర, ఆత్మస్వరూపము సన్మాత్రగా ఉంటూ సత్స్వరూపంగా ఉంది అని ప్రతిపాదన. రైట్. ఆ ప్రతిపాదనకు నిరూపణ మూడో పాదంలో ప్రత్యభిజ్ఞాయతే అని చెప్తుంది. సన్మాత్ర అని ప్రతిజ్ఞ, ఆత్మస్వరూపము సుషుప్త అవస్థలో ఉంది కానీ
అంటే జాగ్రత్త అవస్థలో ఏ విధంగా అహం వృత్తి ఉందో అక్కడ అహం వృత్తి లేదు కాబట్టి అహం వృత్తి ద్వారా ఇక్కడ ఏదైతే వాస్తవానికి అహం వృత్తి ఆత్మ కాదు కదా. అహం వృత్తి బుద్ధి వికారం. బుద్ధి లేదు కాబట్టి ఆ బుద్ధి వికారమైన అంతఃకరణ వృత్తి అహం వృత్తి అక్కడ సుషుప్త అవస్థలో లేదు కాబట్టి ఆ స్ఫురణ కలగటం లేదు అహం అనేటువంటి. ఈ అహంకార వృత్తికి ఆధారంగా చైతన్యం ఉండని, ఆ చైతన్యం యొక్క ప్రతిబింబం అహంకార వృత్తిలో ఉంది కాబట్టి ఆ ఆత్మ అంశం అక్కడ కనిపిస్తుంటుంది. కానీ ఆ వృత్తి ఆ స్పష్టతను ఏదైతే తీసుకొస్తా ఉందో ఆ స్పష్టత సుషుప్త అవస్థలో లేదు, లేకపోవడానికి. రైట్. అంతేకాకుండా స్వయం ప్రకాశ స్వరూపమైనా కూడా ఆ స్పష్టత స్వయం ప్రకాశ స్వరూపమైనా కూడా దాని ఉనికి, దాని వెలుగు తెలియకపోవడానికి కారణం అది లేకపోవడం కాదు, మాయా సమాచ్ఛాదనాత్, మాయ ద్వారా కప్పబడడం చేత, అజ్ఞానం చేత ఆవరించబడడం చేత ఆ అజ్ఞానాన్ని తొలగించడానికే మనం విచారం చేస్తాం. ఆ విచారం చేస్తున్నప్పుడు కేవల జాగ్రత్త అవస్థనే కాకుండా 3 అవస్థలు ఉన్నాయి కాబట్టి 3 అవస్థలను విచారించాలి. జాగ్రత్త అవస్థను విచారించాలి. రైట్. జాగ్రత్త అవస్థలో ఈ జగత్తు ఏ జగత్ అయితే మనకు ప్రతిబంధకంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రతిబంధకంగా ఈ ఆత్మస్వరూపాన్ని ఆత్మస్వరూపం యొక్క ఆవరణ ద్వారా కలిగిన విక్షేపం, ఆ విక్షేపమే జగత్తు. లేదా ఆత్మస్వరూపం యొక్క అజ్ఞానానికి కారణం కూడా బహిర్ముఖతనే కారణం కదా. ఎప్పుడైతే వ్యక్తి బహిర్ముఖంగా ఉంటున్నాడో, రైట్, అంతర్ముఖంగా లేడో ఆ ఆధారభూతమైన ఆత్మస్వరూపం యొక్క జ్ఞానం కలగదు. అందుకని జాగ్రత్త అవస్థలో విచారించాలి ఆ అంతర్ముఖత గురించి, జగత్తు యొక్క మిథ్యాత్వాన్ని తెలుసుకోవడం గురించి జగత్తును విచారించాలి. ఆ తర్వాత ఆత్మ స్వయం ప్రకాశమని స్వప్నావస్థను విచారించాలి. సుషుప్తావస్థను కూడా విచారించాల్సి ఉంటుంది. ఆ విధంగా 3 అవస్థలను విచారిస్తున్నప్పుడు ఆత్మ తన స్వరూపం ఈ 3 అవస్థల్లో అన్వయంగా ఏదైతే ఉందో, అనుగతంగా ఏదైతే ఉందో, మారకుండా ఏదైతే ఉందో, రైట్, సదాతనంగా ఏదైతే ఉందో అది ఆత్మస్వరూపం. ఇది అన్వయ వ్యతిరేకం కదా. అన్వయము వ్యతిరేకం 3 అవస్థల్లోనూ అనుగతంగా ఉంది. కానీ 3 అవస్థల్లో మిగిలిన విశేష జ్ఞానాలు వ్యతిరేకంగా, జాగ్రత్త అవస్థలో ఉన్నవి స్వప్నంలో లేవు, స్వప్నంలో ఉన్నవి సుషుప్తిలో లేవు, ఆ విధంగా వ్యతిరేకం అవుతున్నాయి కాబట్టి అవి వాస్తవాలు కావు, అవాస్తవాలు అని ఆత్మస్వరూపం యొక్క నిర్ధారణ మూడు అవస్థల విచారం ద్వారానే కలుగుతుంది. రైట్. సో ఆ 3 అవస్థలు విచారించిన తర్వాత 3 అవస్థలలో భాగంగా అన్నటువంటి 3 అవస్థలకు సంబంధించినటువంటిది అసంగ స్వరూపం అని కూడా మనకు వాటి విచారం ద్వారానే తెలుస్తాం. రైట్. ఇక్కడ మాయా సమాచ్ఛాదనాత్ అంటున్నప్పుడు వస్తువు యొక్క జ్ఞానము కలగకపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఒకటి, వస్తువు లేకపోవడం. వస్తువే లేదు, వస్తు జ్ఞానం కలగదు. అలా ఆ విధంగా ఈ అంశాన్ని తీసుకోవడం, వస్తువు లేదు కాబట్టి వస్తు జ్ఞానం కలగటం లేదు, వస్తువు ఉంటే వస్తు జ్ఞానం కలగాలి కదా అని శూన్యవాద పక్షం. సుషుప్తావస్థలో వస్తు జ్ఞానం లేదు, వస్తు జ్ఞానం కలగటం లేదు కాబట్టి వస్తువు లేదు. ఏ వస్తువు? సద్వస్తువు, ఆత్మస్వరూపం. ఏదైతే అనుగత స్వరూపం అంటున్నామో, ఏదైతే జాగ్రత్త అవస్థలో ప్రతి ఒక్కరి అనుభవము అహం 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 అంటూ అనుభవం ఏదైతే ఉందో దానికి ఆధారభూతమైనటువంటి తత్వం ఏదైనా ఉందా అంటే లేదు. సుషుప్త అవస్థలో అది కనిపించడం లేదు అని శూన్యవాదం. లేదా అది క్షణికము, అది నిత్యం కానే కాదు, స్థాయి కానే కాదు. జాగ్రత్త అవస్థ ఎవరికో, స్వప్నావస్థ ఎవరికో, సుషుప్త అవస్థ ఇంకెవరికో, అది క్షణికవాదం. క్షణికవాదం అంటున్నప్పుడు ఈ బుద్ధవచనం అది సర్వం క్షణికం, సర్వం దుఃఖం, సర్వం స్వలక్షణం అని. సర్వం క్షణికం క్షణికం, సర్వం దుఃఖం దుఃఖం, సర్వం స్వలక్షణం స్వలక్షణం. సో అది కేవలం బాహ్య జగత్తు గురించే కాదు, ఈ నేను అనే స్వభావం ఏదైతే ఉందో దానికి కూడా. రైట్. సో అందుకని వాళ్ళు అనాత్మవాదులు అని. రైట్. సో ఆ విధంగా క్షణికం అని చెప్తున్నప్పుడు కూడా సుషుప్త అవస్థలో ఒక స్థాయి ఆత్మస్వరూపం అంటే ఎవడైతే జాగ్రత్త అవస్థను పొందాడు వాడు స్వప్నాన్ని పొందాడా, వాడే సుషుప్తిని పొందాడా అంటే కాదు అని చెప్పండి. ఎందుకంటే అది వేరు క్షణం, ఇది వేరు క్షణం. అది ఆ క్షణం వేరు, ఈ క్షణం వేరు, రెండు వేరు క్షణాలు. కాబట్టి క్షణిక విజ్ఞానవాదం కూడా ఇక్కడ సుషుప్త అవస్థలో అదే ఆత్మస్వరూపం ఉంది అని నిరూపించడం ద్వారా క్షణిక విజ్ఞానం కూడా నిరాకృతం అవుతుంది. ఆత్మ యొక్క క్షణికత్వం, జగత్తుని క్షణికం అంటున్నప్పుడు వేదాంతికి విరోధం ఏం లేదు. అది శృతి విరుద్ధంగా ఏం లేదు, శృతి అనుకూలంగానే ఉంది. జగత్ క్షణికం అంటున్నప్పుడు శృతి అనుకూలంగానే ఉంది. రైట్. సో అందుకని జగత్ క్షణిక విజ్ఞానవాదులు కానీ శూన్యవాదులు కానీ వాళ్ళు జగత్తుని నిరాకరిస్తున్న దశలో, రైట్, బౌద్ధంలో కూడా బాహ్యార్థవాదులు ఉన్నారు. బౌద్ధంలోనే 4 భేదాలు చూసాం మనం: వైభాషిక, సౌత్రాంతిక,
యోగాచార శూన్యవాదం అంటే బాహ్యార్థవాదం ఉంది అంటే బాహ్య జగత్తు ఉంది అనేటువంటి సిద్ధాంతం అందులో కూడా ఒక భాగంగా ఉంది. దాన్ని క్షణిక విజ్ఞానవాదులు నిరాకరిస్తారు. అక్కడ వాళ్ళు ఏ ఏ యుక్తులు అయితే ప్రయోగిస్తున్నారో ఆనందంగా మనం ఆ యుక్తులను స్వీకరిస్తాం. ఎందుకంటే మనం కూడా అవే యుక్తులు ఉపయోగిస్తున్నాం. వాళ్ళు కూడా స్వప్న దృష్టాంతాన్ని చూపించి బాహ్య జగత్ లేదు అని చెప్తున్నారు. అది సమ్మతం. కానీ అది అది కొన్ని చోట్ల అసమ్మతంగా తీసుకుంటాం. ఎందుకంటే నువ్వు ఒక స్థాయి తత్వాన్ని చెప్పకుండా జగత్తు క్షణికం అంటున్నావు. జగత్తును క్షణికము అనే చెప్పే యుక్తుల వరకు ఓకే, బానే ఉంది. కానీ ఆ జగత్తు క్షణికమైన జగత్తుకి ఆధారభూతంగా ఒక స్థాయి చైతన్య స్వరూపం ఒకటి ఉండాలి. ఆ జగత్తు క్షణికము అనే విషయాన్ని ప్రకాశింపజేసే చైతన్యం ఒకటి ఉండాలి. ఇది క్షణికము అంటున్నప్పుడు ఆ క్షణికము అంటే ఉత్పత్తి నాశాలు కలిగినది అని చెప్తున్నప్పుడు ఉత్పత్తిని చూసేవాడు, వినాశనాన్ని చూసేవాడు ఒక తత్వం ఉండాలి. ఉత్పత్తిని వినాశనాన్ని రెండింటిని చూసేటువంటి ఒక తత్వం లేకపోతే ఆ రెండింటిని అనుసంధానం చేసేది ఎవరు? ఇదే వస్తువుకి ఉత్పత్తి, ఇదే వస్తువుకి వినాశం. ఈ రెండింటిని నేను చూశాను ఉండాలి కదా. అప్పుడే కదా క్షణికత్వాన్ని నువ్వు నిరూపించగలవు. అందుకని బాహ్య జగత్తు క్షణికం అని చెప్పు బానే ఉంది. కానీ ఆ క్షణికత్వాన్ని ప్రకాశింపజేసే చైతన్యం ఒకటి ఉందని అంగీకరించకపోతే నీ క్షణికత్వమే కుదరదు. క్షణికత్వానికి ప్రమాణమే లేకుండా క్షణికం అని ఎలా చెప్తున్నావు? సో అందుకని అక్కడ ఒక స్థాయి తత్వాన్ని నిరూపించడం ద్వారా క్షణికత్వం కూడా భంగం అవుతా ఉంది. ఒక తత్వం పారమార్థికంగా ఉంది అని చెప్పడం ద్వారా శూన్యవాదం కూడా భంగం అవుతాం. ఇక జగత్ నిరాకరణ మనం ముందే విధంగా అయితే చూసాం. మొదటి శ్లోకంలోనే విశ్వం దర్పణ దృశ్యమాన అంటున్నప్పుడే బాహ్యార్థవాదుల వాదన నిరాకరించబడతాం. అక్కడే మనం ఏ విధంగా అయితే వైశేషికుడు నైయాయికులు నిరాకరిస్తున్నామో అదే వాదనలతోనే ఈ బౌద్ధ బాహ్యార్థవాద నిరాకరణ కూడా. ఆ విధంగా ఇతర దృష్టులు ఏవైతే ఉన్నాయో ఈ జగత్తు గురించి, ఇతర అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవి శృతి విరుద్ధ అభిప్రాయాలు అవ్వడం చేత అవి తిరస్కరించబడుతున్నాయి. రైట్. అందుకని ఇక్కడ మాయా సమాచ్ఛాదనాత్ అంటున్నప్పుడు మాయ తప్పివేయడం ద్వారా, మాయ అంటే అజ్ఞానం ద్వారా తెలియకపోగా వస్తు జ్ఞానం కలగటం లేదు. అంతేగాని వస్తువు లేకపోవడం కాదు అని చెప్పడానికి ఈ రెండు పదాలు మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్ర. సన్మాత్ర పరమాత్మ స్వరూపం ఉంది. రైట్. మరి తెలియకపోవడానికి కారణం మాయా సమాచ, అంతేగాని శూన్యము లేక క్షణికము కాదు అనేసి. రైట్. సో ఆ విధంగా అక్కడ ఆ రెండు పదాలతోనే మనం ఈ శూన్యవాదాన్ని, తర్వాత క్షణిక విజ్ఞాన వాదాన్ని పక్కన పెట్టినట్టు తెలుస్తాం. యోగోత్ యో పుమాన్ సుషుప్త అభూత్. ఆ విధంగా పురుషుడు, ఆ జీవుడు సుషుప్త, యహ అంటున్నప్పుడు యహ ఆత్మ అని కూడా తీసుకోవచ్చు. యహ ఆత్మ మాయా సమాచ్ఛాదనాత్ కరణోపసంహరణత, లేదా జీవుడిని తీసుకుని చక్కగా అన్వయం కుదురుతుంది. యహ పుమాన్, ఏ జీవుడైతే, ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నవాడైతే, సంహరణత ఈ ఇంద్రియాలను ఉపసంహరించబడగా, ఇంద్రియోపసంహరణ ద్వారా సత్స్వరూపంగా ఉండిపోతూ కూడా తనను తాను తెలుసుకోకుండా ఉంటుంది. చాందోగ్యంలో ఇదే అంశాన్ని తీసుకొచ్చి 6వ అధ్యాయంలోనే ప్రతిరోజు కూడా జీవుడు సుషుప్త అవస్థను పొంది ఆ బ్రహ్మను చేరుతున్నప్పటికీ కూడా వాడు తన స్వరూపాన్ని తెలుసుకోడు, జ్ఞానం లేదు కాబట్టి. రైట్. అందుకని బ్రహ్మ సత్స్వరూప చైతన్యము అజ్ఞాన విరోధి కాదు కాబట్టే మాయా సమాచ్ఛాదనాత్ అనేటువంటి యుక్తి కుదురుతా ఉంది. అజ్ఞాన విరోధి అయిపోతే, మాయా అంటే అజ్ఞానమే, అజ్ఞాన విరోధి అజ్ఞానం చేత ఎలా ఆవరించబడుతుంది? అజ్ఞాన విరోధి అజ్ఞానాన్ని ఆవరించలేదు. అందుకని అజ్ఞాన విరోధి కాదు ఆత్మ చైతన్యం స్వతహా. కానీ వృత్తి సహాయంతో ఆత్మ చైతన్యం యొక్క జ్ఞానం ఏదైతే ఉందో, అంతఃకరణ వృత్తి ఏదైతే ఉందో, ఆ వృత్తిలో ఈ చైతన్యము, ఆత్మ చైతన్యం, అఖండాకార వృత్తిలో ఆత్మ చైతన్యం ప్రతిఫలించినప్పుడు అప్పుడు అజ్ఞానం తొలగుతాం, అప్పుడు వాడి స్వరూపం తెలుస్తా ఉంది. సో ఆ విధంగా ఈ చెప్పిన తర్వాత ఈ సుషుప్త అవస్థలో సన్మాత్ర అని చెప్పుకున్నాం కదా, దానికి నిరూపణ 3వ పాదం. ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే. ప్రాక్ అహం అస్వాప్సం, అహమేవ. ఏ సుషుప్తి అవస్థనైతే నేను ఇప్పుడు ఏ జాగ్రత్త అవస్థనైతే ప్రబోధ సమయం జాగ్రత్త అవస్థ, ఏ జాగ్రత్త అవస్థనైతే ఇప్పుడు నేను పొంది ఉన్నానో అటువంటి నేను. ప్రాక్ అంటే పూర్వకాలంలో ఈ జాగ్రత్త అవస్థను పొందక మునుపు. ప్రాక్ అస్వాప్సం అహం
అహమస్వాప్సం అధునా అహం ప్రబోధ సమయే అస్మి. ఇప్పుడు నేను ప్రబోధ సమయంలో, ఇప్పుడు ఇది అధునా ప్రబోధ సమయం, ఇప్పుడు ఉంటున్నాను జాగ్రత్త అవస్థలో. ఇంతకు ముందు ఎక్కడున్నాను? సుషుప్త అవస్థలో. ఎవరు? నేనే. ఈ రెండు స్థలాలలో నేనే ఉన్నాను అని ప్రత్యభిజ్ఞ. సామాన్యంగా మనం ప్రత్యభిజ్ఞ అంటే రీకాగ్నిషన్ అనుకున్నాం కదా. ఒక తెలిసిన వస్తువుని మళ్ళీ గుర్తించడం, స్మరించడం కాదు, గుర్తిస్తున్నాం ఈ వస్తువు అదే అని చెప్పి గుర్తిస్తున్నాం. రైట్. ఆ గుర్తించడం సామాన్యంగా బాహ్య విషయాల గురించి చూస్తాం. స్వయం దేవదత్త, ఆ దేవదత్తుడిని ఏ దేవదత్తుడిని అయితే నేను 10 సంవత్సరాల ముందు చూశానో అదే దేవదత్తుడు ఈ రోజు నా కళ్ళ ముందు ఉన్నాడు ఇక్కడ. రైట్. ఇక్కడ కూర్చున్న వ్యక్తి వాడే. ఎక్కడో మనం ఏదో హోటల్కో లేకుంటే ఎక్కడో బయట వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న వ్యక్తిని చూసి వీడిని నేను అప్పుడెప్పుడో చూశాను అని అని మనకు ఒక స్ఫురణ కలిగి వాడిని పలకరిస్తున్నప్పుడు దాన్ని ప్రత్యభిజ్ఞ అంటున్నాం. రైట్. ఆ గుర్తించడం. అక్కడ 2 అంశాలు ఉంటున్నాయి ప్రత్యభిజ్ఞలో. ఒకటి స్మృతి, ఒకటి అనుభవము. అనుభవం అంటున్నప్పుడు ఇంద్రియ అర్థ సన్నికర్షం. చక్షురింద్రియానికి ఆ విషయం ఏదో ఇంద్రియం, చక్షురింద్రియం కావచ్చు, రూపం అయితే, శ్రోత్రేంద్రియం కావచ్చు, శబ్దం అయితే, ఏదైనా దేనికైనా ప్రత్యభిజ్ఞ ఉంటుంది. ఇదే శబ్దం, ఇదే వీణానాదాన్ని నేను అప్పుడు విన్నాను, ఇదే రాగాన్ని నేను అప్పుడు విన్నాను. రైట్. ఆ విధంగా శబ్దంలో కానీ, స్పర్శలో కానీ, రూపంలో కానీ, రసం, గంధం, దేనిపైన ప్రత్యభిజ్ఞ కలుగుతుంది. భ్రాంతి విషయాల్లో కూడా యథార్థ విషయాలకే ప్రత్యభిజ్ఞానం అవసరం లేదు. భ్రాంతి విషయాల్లో కూడా ఈ ఆకాశం, నీలాకాశం ఈరోజు ఎంత రమణీయంగా ఉందో ఈ ఆకాశం ఈరోజు ఇదే విధంగా నేను కొంతకాలం ముందు చూశాను అంటున్నప్పుడు అది భ్రాంతి కదా. సో ఆ విధంగా ఆ భ్రాంతిలో కూడా ప్రత్యభిజ్ఞ కలగచ్చు. రైట్. సో అక్కడ ఇంద్రియ మన యథార్థ విషయాన్ని తీసుకుంటే ఇంద్రియ అర్థ సన్నికర్షజన్యం జ్ఞానం ప్రత్యక్షం. ఇంద్రియానికి ఆ ఇంద్రియ విషయానికి ఒక సంబంధం ఏర్పడుతూ ఉంది ఎప్పుడు? వర్తమాన కాలంలో. ఇంద్రియ వ్యాపారం ఎప్పుడు వర్తమాన కాలంలోనే ఉంది. ప్రత్యక్ష జ్ఞానం ఎప్పుడు వర్తమాన కాలం. భూత భవిష్యత్ కాలాలకి ఇంద్రియాలకి సంబంధమే లేదు. భూత భవిష్యత్ కాలాలంటే మనస్సే, కేవలం మనస్సు మాత్రమే భూతకాలంలోకి భవిష్యత్ కాలంలోకి వెళ్ళగలుగుతుంది, కానీ ఇంద్రియాలు వెళ్ళవు అక్కడికి. కాబట్టి ఇంద్రియాలతో వర్తమాన కాలంలో ఎదురుగా ఉన్న ఇంద్రియాలకు వర్తమాన కాలమే కాకుండా ఆ వస్తువు కూడా ఇంద్రియ సన్నిధిలో ఉండాలి, ఇంద్రియాలకు అందుబాటులో ఉండాలి. ఇంద్రియానికి విషయానికి సంబంధం ఏర్పడాలి. సంబంధం ఏర్పడాలంటే ఆ విషయమైనా ఇంద్రియం దగ్గరికి రావాలి, ఇంద్రియమైనా విషయం దగ్గరికి వెళ్ళాలి. చక్షురింద్రియాన్ని, శ్రోత్రేంద్రియాన్ని, ఈ 2 ఇంద్రియాలని, చక్షురింద్రియము, శ్రోత్రేంద్రియము, ఈ 2 ఇంద్రియాలు విషయాల వైపు వెళుతున్నాయని మన వేదాంత పరిభాష గ్రంథంలో ధర్మరాజ అధ్వరీంద్ర ప్రతిపాదిస్తారు. ఆ విధంగా చక్షురింద్రియము బయటికి వెళ్తుంది, సూక్ష్మం కదా, కనిపించదు, బయటికి వెళ్తా ఉంది, వెళ్ళి విషయ దేశాన్ని చేరుకుంటుంది అని. అదేవిధంగా శ్రోత్రేంద్రియం కూడా. మిగిలిన ఇంద్రియాలైతే విషయాలే ఇంద్రియాల దగ్గరకు వస్తుంది. రైట్. మనం ఆ పూల తోటలో వెళ్తున్నప్పుడు ఆ పూల మొక్కల్లో ఉండేటువంటి ఆ పువ్వులలో ఉండే ఆ సూక్ష్మ ద్రవ్యం ఏదైతే ఉందో, ఆ పుష్పాలలోంచి సూక్ష్మ ద్రవ్యము అలా గాలి ద్వారా వస్తూ ఆ నాసికా దేశాన్ని చేరి గ్రహణేంద్రియ సంయోగాన్ని పొందుతుంది. తర్క సంగ్రహంలో ఆ విధంగా ప్రతిపాదిస్తారు, అందరూ దాన్ని స్వీకరిస్తారు. రైట్. రైట్. ఆ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న అణువులు, అవి నాసికా దేశాన్ని చేరుతూ ఇంద్రియ అర్థ సన్నికర్షణ జరుగుతుంది. అదేవిధంగా రసనేంద్రియం మనకు తెలిసింది. రసనేంద్రియం ఏ తినే పదార్థం అయినా కూడా మనం తీసుకుని నోట్లో పెట్టుకొని దాన్ని రుచి చూస్తున్నాం. రైట్. సో రసనేంద్రియానికి విషయానికి సన్నికర్షణ. ఆ విధంగా విషయమైనా ఇంద్రియం దగ్గరికి రావాలి, ఇంద్రియమైనా విషయం దగ్గరికి రావాలి. ఆ విధంగా సన్నికర్ష జరిగినప్పుడు ప్రత్యక్ష జ్ఞానం కలుగుతుంది. అది ఒక అంశం. సామాన్యంగా ప్రత్యక్ష జ్ఞానం అక్కడికి అయిపోతుంది. ప్రత్యక్ష జ్ఞానము ఇంద్రియార్థ సన్నికర్షంతోనే సరిపోతా ఉంది. కానీ ప్రత్యభిజ్ఞ అంటున్నప్పుడు ప్రత్యభిజ్ఞ కూడా ప్రమాణంగా తీసుకుంటాం. ప్రత్యక్షాన్ని ఏ విధంగా ప్రమాణం చెప్తున్నామో ప్రత్యభిజ్ఞని ఇంకొక ప్రమాణంగా చెప్పం, కానీ ప్రత్యక్షంలోనే భాగంగా, కానీ దానికి ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. సో ఇంద్రియార్థ సన్నికర్ష జ్ఞానం జరిగిందా, ఆ జరిగిన అదే సమయంలో ఈ వ్యక్తిని ముందు ఎప్పుడో చూసాం, అదే వ్యక్తిని చూసినప్పుడు ఆ అనుభవము, జ్ఞానం కలిగింది భూతకాలంలో. ఆ జ్ఞానం నుంచి ఒక సంస్కారం ఏర్పడుతూ ఉంది. రైట్. మనం ముందు ఏ విషయాలను అనుభవాన్ని తెచ్చుకున్నామో, అనుభవించామో ఆ వస్తువులను మరి ఈరోజు స్మరించగలుగుతున్నాం కదా. ఆ వ్యక్తులను కానీ, వస్తువులను కానీ, ఆ ప్రదేశాలను కానీ, ఆ కాలాన్ని కానీ స్మరించగలుగుతున్నాం. ఎలా స్మరిస్తున్నాము? ఈ స్మరణకి ఆ అనుభవానికి సంబంధం ఏదో ఉండాలి. రైట్. యాయా స్మృతి సాసా అనుభవ పూర్విక.
ఏ ఏ స్మృతి అయితే కలుగుతా ఉందో ఆ స్మృతులన్నీ కూడా అంతకు ముందు ఉన్న అనుభవం నుంచే రావాలి. అనుభవం లేకుండా స్మృతి ఎలా కలుగుతుంది? రైట్. సో అనుభవం అయితే అనుభవం ఆ రోజు కలిగిన అనుభవం ఆ రోజే ధ్వస్తం అయిపోతుంది. జ్ఞానం ఎలా ఉంటుంది? మన కళ్ళెదురుగా ఘటం ఉన్నప్పుడు ఘటం కనిపిస్తా ఉంది, ఆ ఘటాన్ని తప్పించి ఇంకో వస్తువుని ఏదో పటాన్ని చూస్తున్నప్పుడు ఘట జ్ఞానం పోయింది, ఘటానుభవం పోయింది, పటానుభవం కలుగుతా ఉంది కదా. సో ఆ ఘటానుభవమే గనక అలాగే బుద్ధిలో ఉండి ఈ పటానుభవం దాంతో కూడా వస్తే మనకి మన బుద్ధి ఎంత ఆ ఇప్పుడు దాకా ఎన్నో జ్ఞానాలు కలిగే అవన్నీ అలానే ఉండిపోతే ఎలా ఉంటుంది బుద్ధి? స్పష్టత ఉండదు తర్వాత తర్వాత వస్తువుకి, అలా ఉండదు కదా. అందుకని ముందు ఘట జ్ఞానం ఏదైతే ఉందో అది పోతా ఉంది బుద్ధిలో నుంచి. బుద్ధి ఘటాకారాన్ని ధరించింది, ఆ ఘటాకారం పోయి పటాకారాన్ని పొందుతాం. రైట్. ఆ విధంగా అప్పుడెప్పుడో 10 ఏళ్ల కింద చూసిన వ్యక్తి ఆ జ్ఞానము ఆ అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవం అప్పుడే ధ్వస్తమైపోయింది. సో అప్పుడు ధ్వస్తమైన అనుభవానికి ఇప్పుడు స్మృతికి సంబంధం ఉండదు. ఎలా సంబంధం ఉంటుంది? లేని వస్తువు దేన్ని పుట్టించలేదు కదా. అందుకని ఈ రెండింటికి సంబంధం చేయడానికి ఒక సంస్కారాన్ని కల్పించవలసి వస్తుంది. సంస్కారాలు ఉన్నాయి. రైట్. సో ఆ సూక్ష్మ శరీరంలో, అంతఃకరణంలో, సూక్ష్మ శరీరంలో ఈ పూర్వపూర్వ అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంస్కారాలను ఉత్పన్నం చేస్తున్నాయి. ఆ సంస్కారము ఇప్పుడు ఈ ఎదురుగా వ్యక్తి ఉన్నప్పుడు ఈ సాదృశ్య ఆ సంస్కారము ఉద్భుతం అవుతా ఉంది. ఉద్భుతం అవుతా ఉంది అంటే అది కార్యోన్ముఖం అవుతా ఉంది. దాని కార్యాన్ని చేసేటువంటి సామర్థ్యాన్ని పొందింది. కర్మలు ఎప్పుడు చేశాము? ఆ కర్మలు ఇప్పుడు ఫలాన్ని ఇస్తున్నాయి అంటే కర్మలు ఫలాన్ని ఇవ్వడానికి సన్నద్ధమయ్యాయని కదా. అదేవిధంగా సంస్కారం కూడా లోపల ఉన్న సంస్కారము తన ఫలాన్ని ఇవ్వడానికి సన్నద్ధమైంది. ఏంటి ఆ ఫలం? స్మరణము, స్మృతి. ఆ విధంగా పూర్వానుభవం సంస్కార రూపంగా స్టోర్ అయింది బుద్ధిలో, సంస్కార రూపంగా ఉంటుంది. ఆ సంస్కారం మళ్ళీ ఇప్పుడు స్మృతి రూపంలో ఉత్పన్నం అవుతాం. స్మృతి, స్మరణం, గుర్తుకు రావడం, గుర్తించడం. సరే, స్మృతి అంటే తెలిసిందే కదా. రైట్. ఆ స్మరణం ఏదైతే ఉందో ఆ స్మృతిని కూడా జ్ఞానం అని అంటాం. ప్రత్యక్ష జ్ఞానం ఎదురుగా కనిపిస్తున్న వ్యక్తి అది జ్ఞానమే. రైట్. తర్వాత ఆ వస్తువు యొక్క స్మృతి దాన్ని కూడా జ్ఞానమే. రెండు జ్ఞానాలకి విషయము ఒకటి ప్రత్యక్షంగా వర్తమాన కాలంలో ఉంటుంది, ఇంకొకటి భూతకాలంలో ఉంటుంది. భూతకాలీన విషయక జ్ఞానం స్మరణం అది. సో ఈ రెండు జ్ఞానాలు, ఒకటి స్మృతి జ్ఞానం, ఒకటి ప్రత్యక్ష జ్ఞానం. ఈ రెండు జ్ఞానాలు కలిసి ప్రత్యభిజ్ఞ. ఈ రెండింటిని కలిసి ఒక విషయంగా, ఒక జ్ఞానంగా మనం సింథసైజ్ చేస్తా ఉంది బుద్ధి. ఈ రెండింటిని కలిపి వీటి నుంచి ఒక ప్రత్యభిజ్ఞ అనేటువంటి ఒక భావన, ఒక జ్ఞానాన్ని, ఒక అనుభవాన్ని కల్పిస్తా ఉంది. రైట్. చక్షురింద్రి జ్ఞానం కలుగుతుంది, శ్రోత్రేంద్రి జ్ఞానం కలుగుతుంది. వీటన్నిటిని కలుపుతా ఉంది కదా బుద్ధి. వీటన్నిటిని సమన్వయం చేస్తా ఉంది కదా. ఆ విధంగా ఇక్కడ కూడా స్మృతిని, అనుభవాన్ని సమన్వయం చేస్తా ఉంది బుద్ధి. రైట్. ఇది లోక ప్రసిద్ధ అనుభూతి, ప్రతి ఒక్కరికి కలిగే అనుభూతి. ఏదో ఒకసారి, ఎప్పుడో ఒకసారి మనం ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఆ వ్యక్తి అనేటువంటి అనుభవం అందరికీ కలుగుతుంది. ఎక్కడో ఎవరినో మన పాత మిత్రులని అనుకోని విధంగా చూసి మనం గుర్తుపడుతున్నాం, లేదా గుర్తించలేకపోయాం కూడా. అతనే వచ్చి చెప్పుకుంటాడు, నేను ఫలానా వ్యక్తిని, నువ్వు గుర్తుపట్టలేదు అని. రెండు విధాలుగా జరుగుతాం. గుర్తించడము, గుర్తించడం, ఈ అనుభవాలు అందరికీ జరుగుతాయి. సో ఆ విధంగా ప్రత్యభిజ్ఞ అనేది లోక ప్రసిద్ధ అనుభూతి, ఒక లోక ప్రసిద్ధ ప్రక్రియ, లోక ప్రసిద్ధ విషయము. దాని ప్రక్రియ ఈ విధంగా. అందులో స్మృతి అంశము ఉంటుంది, అందులో అనుభవ అంశము ఉంటుంది. ఈ రెండిటి యొక్క కలపోత, ఈ రెండింటిని కలిపినప్పుడు ఆ విషయాన్ని మనం ప్రత్యభిజ్ఞ అంటుంది. రైట్. సో ఆ ప్రత్యభిజ్ఞ ప్రమాణము లోక ప్రసిద్ధం అది. రైట్. లోకంలో స్వీకరించినటువంటి ప్రమాణం, యథార్థంగా చెప్పుకుంటుంది. సోయం దేవదత్త, సోయం అశ్వ అని ఆ విధంగా చెప్తున్నాం కదా. సో అది ప్రత్యభిజ్ఞ. అది అందులో స్మృతి అంశం ఉన్నప్పటికీ కూడా స్మృతిని ప్రమాణంగా తీసుకోము. ప్రమాణ విచారం చేసుకుంటున్నప్పుడు యథార్థ జ్ఞానము అంటే, యథార్థ జ్ఞానం అంటున్నప్పుడు కేవలం యథార్థ జ్ఞానాన్నే ప్రమగా చెప్పుకోము. ప్రమకి మూడు అంశాలు లక్షణంగా చెప్పుకుంటారు. అబాధిత, అనధిగత, ప్రయోజనవత్ విషయబోధకత్వం. అది ప్రమాణం లక్షణం. అనధిగత తీసుకుందాం. అనధిగత అంటే మనకు తెలియని విషయాన్ని తెలిపేది. తెలియని విషయాన్ని తెలిపేది అయి ఉండాలి. తెలిసిన విషయాన్ని మళ్ళీ తెలిపేది ప్రమాణం ఎలా అవుతుంది? శాస్త్రం ప్రమాణం,
మిగిలిన ప్రమాణాల ద్వారా తెలియని విషయాన్ని, జీవుడి స్వరూపాన్ని, జీవుడి యథార్థ స్వరూపాన్ని, ఈశ్వరుడి యొక్క యథార్థ స్వరూపాన్ని, ఈ జీవేశ్వరుల యథార్థ అభేద సంబంధాన్ని తెలియజేస్తా ఉంది. ఇంకొక ప్రమాణం ద్వారా తెలియదు, అందుకని ప్రమాణం అనధిగత విషయాన్ని తెలుపుతా ఉంది. అదే విధంగా అబాధిత విషయాన్ని తెలియజేయాలి. రజ్జులో సర్పం అనధిగత విషయమే, ముందెప్పుడు చూడలేదు, ఈ రోజే చూస్తున్నాం. ఆ సర్పాన్ని ఈ రోజే చూస్తున్నాం కదా. మనం ఎన్నో ఘటాలను చూసిండొచ్చు, కానీ ఈ రోజు ఈ ఘటాన్ని ఇప్పుడే చూస్తున్నాం. అందుకని అది అది అనధిగత విషయం అవుతుంది, అనధిగత విషయం యొక్క బోధ. అదేవిధంగా అబాధితం కూడా అవ్వాలి. రజ్జులో సర్పంలాగా కాకూడదు. రజ్జులో సర్పజ్ఞానం కలిగిన తర్వాత క్షణంలో పోతా ఉంది, అది అజ్ఞానం అని తెలుస్తూ ఉంది, అది మిథ్యా అని తెలుస్తూ ఉంది, బాధించబడుతూ ఉంది, సర్పము కాదు అని తెలుస్తాం కదా. అలా కాకుండా తెలియని విషయము అయి ఉండాలి, తర్వాత బాధించబడని విషయము అయి ఉండాలి. ఇంకొక విషయాన్ని జోడించుకుంటాము మీమాంసకుల వల్ల, ప్రయోజనవత్, దానివల్ల ప్రయోజనం కూడా ఉండాలి, ఏదో ప్రయోజనం ఉండాలి. నిరర్థకమైన విషయం కాకుండా ప్రయోజనమైనటువంటి విషయం ఉండాలి. ఎందుకంటే వేద ప్రమాణాన్ని గురించి మాట్లాడుతుంది ప్రయోజనవత్. మిగతా ప్రమాణాల గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రయోజనవతిని పక్కన పెట్టచ్చు, కానీ వేద ప్రమాణం గురించి మాట్లాడుతున్నప్పుడు వేదము మనకు ఉపకరించేటువంటి విషయాన్ని చెప్తుంది, కానీ నిరర్థకమైన విషయాన్ని చెప్పదు. ఈ విధంగా అనధిగత అబాధిత ప్రయోజనవత్ విషయబోధకత్వం, ఈ లక్షణము స్మృతిలో కలగదు. స్మృతి మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది కదా, యథార్థ స్మృతి, అయథార్థ స్మృతి. యథార్థ అనుభవం నుంచి యథార్థ స్మృతి వస్తుంది, అయథార్థ అనుభవం నుంచి అయథార్థ స్మృతి కూడా వస్తుంది. అయితే ఆ స్మృతి ఏ స్మృతి అయినా కూడా అనధిగతం కాదు, అది ముందు తెలిసిన విషయమే మళ్ళీ తెలుస్తాం. కాబట్టి స్మృతి అంశాన్ని ప్రమాణంగా స్వీకరించం, కానీ అక్కడ ప్రత్యక్షాంశం ఉంది, ఆ ప్రత్యక్షాంశాన్ని ప్రమాణంగా స్వీకరించాలి. ఒక ప్రామాణిక అంశము, ఒక అప్రామాణిక అంశం ఉన్నప్పుడు రెండింటిని కలయికని సామాన్యంగా అప్రామాణికంగానే కొట్టివేస్తాం. కానీ ఇక్కడ ఈ స్మృతి అనే అంశం ఏదైతే ఉందో అది యథార్థ జ్ఞానాన్ని సమర్థిస్తూ ఉంది, అంతేగాని దాన్ని విభేదించటంలే. సో అందుకని స్మృతి అనుభవం ఈ రెండు కలిసిన కలపోత ఈ ప్రత్యభిజ్ఞ, ఇది ప్రమాణం. ఆ ప్రమాణం ద్వారా మనం ఇక్కడ నిరూపిస్తున్నాము ఏమని, పరమాత్మ చైతన్యం, సచ్చిత్ చైతన్యము కూటస్థము అని. కూటస్థ చైతన్యం ఇది ఏదైతే జాగ్రత్త అవస్థలో అనుభవానికి వస్తూ ఉందో, ఏదైతే జాగ్రత్త అవస్థను ప్రకాశింపజేస్తూ ఉందో, ఏదైతే స్వప్నావస్థను ప్రకాశింపజేస్తూ ఉందో, అదే ఈ సుషుప్త అవస్థను కూడా ప్రకాశింపజేస్తుంది. ఆ చైతన్యమే ఈ చైతన్యము అని, అదే ఇది అంటూ ఆ విధంగా ఇక్కడ ప్రత్యభిజ్ఞ ప్రమాణం ద్వారా, రైట్. సామాన్యంగా ప్రత్యభిజ్ఞ స్వయం దేవదత్త ఇత్యాది రూపంగా చెప్పుకుంటాం వస్తువుల గురించి, ఈ వస్తువు ఆ వస్తువు అని, రైట్. అయితే ఇక్కడ విషయం గురించి ప్రత్యభిజ్ఞ కదా. ఇక్కడ విషయంలో విషయము అంటే ఈ ఘటపటాదులు ఏవైతే మనం చూస్తున్నామో వాటిని విషయము అని చెప్పుకుంటాం. విషయీ అంటే ఆ విషయాలన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి వాడిని, తెలుసుకునేటువంటి వాడిని విషయీ అని. జ్ఞానాన్ని కూడా విషయ అనొచ్చు. ఆ వస్తువులను ఎవరైతే ప్రకాశింపజేస్తున్నారో ఆ ప్రకాశక స్వరూపాన్ని విషయీ అని, రైట్. ఇక్కడ ఆ విషయీ ప్రకాశక స్వరూపం విషయంలో ప్రత్యభిజ్ఞ, వస్తువులో ప్రత్యభిజ్ఞ కాదు కదా ఇక్కడ. అంటే ప్రకాశ్య వస్తువులలో ప్రత్యభిజ్ఞ కాదు ఇక్కడ, ఆ ప్రకాశకంలోనే ప్రత్యభిజ్ఞ. ఏమని, అహం ప్రాక్ అస్వాప్సం అస్మి. అహం అంటే ఎవరు, ఇక్కడ ఏదైతే ప్రబోధ ఈ ప్రబోధ సమయంలో ఈ జాగ్రత్త అవస్థలో నేనైతే ఉన్నానో ఆ నేను అని, ఆ నేను ఆ స్వరూపము, నా యథార్థ స్వరూపం నా స్వరూపం ఏదైతే ఉందో దాని విషయంలో ప్రత్యభిజ్ఞ, బాహ్య విషయాల్లో ప్రత్యభిజ్ఞ కాదు, రైట్. ముందు ప్రత్యభిజ్ఞ అనేది ప్రమాణం అని మనం చూసాము. ఆ ప్రత్యభిజ్ఞ ప్రమాణం ఏదైతే ఉందో ఆ ప్రమాణాన్ని ఎక్కడ అప్లై చేస్తున్నాము, ఆత్మ విషయంలో చేస్తున్నప్పుడు ఏమైంది, ఈ జాగ్రత్త అవస్థలోను సుషుప్త అవస్థలోను, ఫస్ట్ సుషుప్త అవస్థలో ఒక చైతన్య స్వరూపం ఉంది అని తెలుస్తా ఉంది, సన్మాత్ర అని. ఎలా నిరూపిస్తున్నావు అంటే, ఇక్కడ నేనున్నాను జాగ్రత్త అవస్థలో, ఆ ఉంటూ నాకు ఆ స్మృతి కలుగుతా ఉంది. ఏ స్మృతి కలుగుతా ఉంది, సుఖేనమయ అస్వాప్సం, రైట్. సుఖేనమయ అస్వాప్సం కర్మని ప్రయోగం, సుఖేనమయ అస్వాప్సం, చక్కగా నిద్రను పొంది ఉన్నాను. నకించిదవేదిశం, ఏమీ తెలుసుకోలేదు, ఆ సమయంలో ఏమీ తెలుసుకోలేదు అని ఇప్పుడు స్మృతి కలుగుతా ఉంది కదా. యా స్మృతి సాసా అనుభవపూర్విక. అనుభవం లేకుండా స్మృతి ఎలా కలుగుతుంది? మనం ఏదైనా గుర్తు తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాము, ప్రయత్నించి గుర్తు తెచ్చుకున్నాం ఏదైనా విషయాన్ని, రైట్. సో ఆ విషయము
ముందు అనుభూత విషయమా అననుభూత విషయం? అననుభూత విషయం అయితే ఈ స్మృతి యథా ఉన్నది ఉన్నట్లు తెలుసుకున్నట్ల, లేనిది ఉన్నట్లు తెలుసుకున్నట్లు. కొన్నిసార్లు మనకు గుర్తొచ్చింది అనిపించినా కూడా ఆ తర్వాత అది తప్పు అని తెలుస్తూ ఉంది కదా. ఇద్దరు వ్యక్తులు వాదులాడుకుంటున్నప్పుడు ఇలా జరిగింది అలా జరిగింది అని భూతకాలం గురించి మాట్లాడుతున్నప్పుడు గుర్తు తెచ్చుకున్న స్మృతి మీదనే చర్చిస్తారు. అయితే ఒకడు ఆ గుర్తించిన విషయాన్ని తప్పుగా గుర్తిస్తాడు. తప్పుగా గుర్తిస్తూ కూడా తర్వాత కొంతకాలాన్ని వాడు తెలుస్తుంది, లేదు లేదు ఈ విధంగా జరగలేదు అని. రైట్. సో అందుకని ఆ స్మృతి ఏదైతే కలుగుతా ఉందో యథార్థంగా కలుగుతున్నప్పుడు ముందు అనుభవాన్ని ఆధారంగా చేసుకునే కలుగుతుంది. అటువంటి స్మృతినే స్మృతి అంటున్నాం. అటువంటి దాన్నే స్మృతి అంటున్నాం. అలా కాకుండా ఏదో గుర్తుకొచ్చింది అంటున్నప్పుడు మతి మరుపు అంటున్నాం. మతి మరుపు, రైట్, మతి మరుపు అంటున్నాం కదా, దాన్ని స్మృతి అనట్లే. మర్చిపోయాడు వీడు అంటున్నాం. ఆ ఎదురుగున్న వ్యక్తి నిన్ననో మొన్ననో చూసాము, ఈ రోజు వచ్చాడు, మళ్ళీ మొదటిసారి చూసాము మొన్న 2-3 రోజుల ముందర మళ్ళీ వచ్చాడు, గుర్తుపట్టలేకపోతున్నాం. ఆ గుర్తుపట్టలేకపోతున్నప్పుడు దాన్ని ఏమంటున్నాం? అనుభవం జరిగింది కానీ సంస్కారము ఆ స్మృతి కలగలేదు, మతి మరుపు. రైట్. సో ఆ విధంగా ఉన్న ఆ స్మృతి అంటూ చక్కని స్మృతి, సరైన స్మృతి, వ్యాలిడ్ అంటే యథార్థమైన స్మృతి అంటూ కలిగిందంటే అది అనుభవం ఆధారంగానే కలగాలి. ఇంకొక రకంగా కలిగే ప్రశ్నే లేదు, ఇంకొక రకంగా కలిగే అవకాశమే లేదు. అందుకని ఇక్కడ నకించిత అవేదిశం సుఖేనమయా స్వాప్సం అంటున్నప్పుడు ఆ సుఖ అనుభూతి, సుఖ స్మృతి. ఆ తర్వాత స్వపిమి, నిద్రపోయి ఉన్నాను, స్వాప్సం అనేటువంటి స్మృతి. ఈ రెండు కూడా ఆ అనుభవాలు లేకుండా కలగవు. కాబట్టి అక్కడ అనుభవం ఉంది. ఆ సుషుప్త అవస్థలో అనుభవాన్ని పొంది ఆ అనుభవం ఇక్కడ స్మృతిగా ప్రకటిస్తున్నాడు. అంతేగాని ఇది అనుమానం కాదు. రైట్. నకించిదవేదిశం అంటున్నప్పుడు లేదా సుఖేనమయ అస్వాప్సం అంటున్నప్పుడు సుఖేనమయ అస్వాప్సం అనే హేతువు ద్వారా సుషుప్త అవస్థలో నేనున్నాను అని అనుమానం ద్వారా చెప్పడం లేదు మనం. అనుమాన ప్రమాణం కాదు అది. అనుమాన ప్రమాణం అయిపోతే పరోక్ష జ్ఞానం అయిపోతుంది. అంటే పరోక్షంగా మనం నిరూపిస్తున్నట్లు అవుతుంది. అనుమాన జ్ఞానం కుదరదు అక్కడ. అనుమాన జ్ఞానానికి వ్యాప్తి కావాలి, హేతువు సాధ్యం ఉండాలి. రైట్. ఏ హేతువు ఇక్కడ, ఏ సాధ్యం, వాటికి అన్వయం ఎలా చూపిస్తావు, వాటికి దృష్టాంతం ఎలా చూపిస్తావు? అందుకని ఇది అనుమానం కాదు, అర్థాపత్తి కాదు. ఇది కేవలం అనుభవం యొక్క స్మృతి మాత్రమే. కాబట్టి సుషుప్త అవస్థలో సాక్షాత్ అనుభవం కలుగుతా ఉంది. ఆ సాక్షాత్ అనుభవము, ఆ సాక్షాత్ అనుభవంలో స్పష్టత లేదు, అంత స్పష్టత లేదు. ఎందుకని స్పష్టత లేదు? అక్కడ జాగ్రత్తకాలీన అనుభవాలతో పోల్చి చూస్తాం కాబట్టి. జాగ్రత్తకాలీన అనుభవాలు జ్ఞానేంద్రియాల సహాయంతో కలుగుతుంది. జ్ఞానేంద్రియాల సహాయంతో కలుగుతున్నప్పుడు ఈ భేద బుద్ధి కలుగుతా ఉంది. ఇది వస్తువు బాహ్యంలో ఉంది, ఇది నేను విషయాన్ని ఆంతరంగా ఉన్నాను, లోపల ఉన్నాను అనే భేద భావన. ఈ భేదంలోనే సకల విషయాలను తెలుసుకునేటువంటి ఒక ప్రక్రియకు బుద్ధి అలవాటు పడింది. రైట్. భేదంలోనే వస్తువులను చూడడం, భేదంలోనే వస్తువులను తెలుసుకోవడం, భేదంలోనే వ్యవహరించడం, అది బుద్ధి యొక్క స్వభావంగా మారింది. అది బుద్ధి యొక్క స్వభావం అయ్యింది. దీర్ఘకాలంగా అలానే చేస్తున్నాం కాబట్టి. అందుకని ఈ సుషుప్తిలో ఉండే అనుభవము ఈ విధంగా భేదముతో కలిగే అనుభవం కాదు. అక్కడ త్రిపుటి లేదు. సుషుప్తిలో త్రిపుటిని అంగీకరించరు. సుషుప్తిలో త్రిపుటిని అంగీకరించకపోవడం అనుభవం లేదు. అక్కడ త్రిపుటి యొక్క అనుభూతే లేదు, అహం వృత్తియే లేదు. అహం వృత్తే లేకపోతే ఇదం వృత్తి ఎక్కడి నుంచి వస్తుంది? అహం వృత్తి ఇదం వృత్తి లేకుండా భేదం ఎక్కడి నుంచి వస్తా ఉంది? భేదాలేవి లేవు అక్కడ. అక్కడ స్వయం ప్రకాశ స్వరూపము స్వయం ప్రకాశకంగా ఉంది. ఆ స్వయం ప్రకాశ స్వరూపము ఒకానొక ఉపాధిని పొంది, అదే స్వయం ప్రకాశ స్వరూపమే ఒకానొక ఉపాధిని పొంది స్మృతిగా దాన్ని అభివ్యక్తం చేస్తా ఉంది. ఆ ఉపాధి ద్వారా అభివ్యక్తం అవుతా ఉంది. సుషుప్త అవస్థలో అభివ్యక్తియే లేదు కదా. అహమస్మి అనే అభివ్యక్తి కూడా లేదు. ఈ అభివ్యక్తి లేకపోవడం చేతనే శూన్యవాదానికి కానీ క్షణిక విజ్ఞానవాదానికి కానీ కొంత అవకాశం ఆ భ్రాంతికి, శూన్యము సర్వం శూన్యం అనేటువంటి భ్రాంతికి అది హేతు అవుతాం. ఎందుకంటే సుషుప్త అవస్థలో ఆ స్పష్ట అనుభూతి, స్పష్ట అనే పదం మనం చెప్తున్నప్పుడు కూడా ఈ స్పష్టత మనము జాగ్రత్త అవస్థలో దేన్నైతే స్పష్టం అని చెప్తున్నామో తద్దృష్ట్యా స్పష్టత అక్కడ లేదు అని చెప్తున్నాం, అంతే కదా. వాస్తవానికి అదే స్పష్టం అని చెప్పాలి. సుషుప్త అవస్థలో ఉన్న అనుభూతే స్పష్టం అని చెప్పాలి, పారమార్థికం.
ఇది కల్పిత, ఇవన్నీ జాగ్రత్త అవస్థలో ఉండే అనుభూతులని కల్పిత అనుభూతులు. కానీ ఆ వరల్డ్ వ్యూ అంటే మన దృష్టి అంతా కూడా తలకిందలైపోయి ఉంది మాయా ద్వారా, జ్ఞానం. అది శృతి యొక్క ప్రయాస. ఈ దృష్టి నుంచి ఆ దృష్టికి తీసుకెళ్ళడం శృతి యొక్క ప్రయాస. ఈ విచారం యొక్క ఆ ఫలం, ఆ దృష్టి మారడం, అదే దాని ఫలం. కానీ మనకు స్పష్టంగా ఏదైతే అనిపిస్తా ఉందో అది కేవలం భేదం ఉన్నప్పుడు మాత్రమే స్పష్టం అనిపిస్తా ఉంది. ఆ భేదాన్ని ఇంద్రియాలు మాత్రమే సాధించగలుగుతాయి. ఇంద్రియాలు, మనస్సు, ఇంద్రియ సహకారంతో మనసు స్పష్టంగా సాధిస్తూ ఉంది. ఇంద్రియ సహకారం లేకుండా కేవలం మనస్సు స్వప్నావస్థ ఎలా 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 తీసుకొస్తుంది? స్వప్న ప్రపంచాన్ని మనం కొంత గుర్తు తెచ్చుకోగలిగితే, జాగ్రత్త అవస్థలో మనం స్వప్నం అయిన వెంటనే బయటకు వచ్చినప్పుడు స్వప్నావస్థ కొద్దిగా గుర్తుంటుంది, తర్వాత మర్చిపోతాం. రైట్? ఆ స్వప్నావస్థ ఏదైతే గుర్తుకు వస్తా ఉందో అక్కడ ఎలా ఉంటుంది? ఒక యుక్తి, ఒక క్రమము ఏమి లేకుండా ఉంటుంది. అలా వెళ్తూ ఉన్నాం, ఏదో మార్కెట్కి వెళ్ళాలనుకుని వెళ్తూ ఉన్నాం, మధ్యలో సముద్రం వచ్చేసింది. ఆ సముద్రంలో దిగుదామని వెళ్తూ ఉన్నాం, అక్కడ మళ్ళీ ఏదో పర్వతం వచ్చింది. ఇలానే ఉంటుంది స్వప్నం. ఒక 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 కొహరెంట్ కనెక్షన్ ఏమి ఉండదు. రైట్? ఒక క్రమం, మనం జాగ్రత్త అవస్థలో ఏదైతే మనం క్రమంగా భావిస్తామో ఆ క్రమం అక్కడ కనిపించదు. యుక్తియుక్తంగా అంతగా ఉండదు. ఆ సమయంలో అదేమి మనకి విడ్డూరంగా అనిపించదు. జాగ్రత్త అవస్థలో దాన్ని గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు విడ్డూరంగా అనిపించదు. రైట్? అది బాహ్యేంద్రియాల ప్రమేయం లేకుండా కేవలం మనసు ద్వారా, లేదా కేవలం సంస్కారాల ద్వారా సూక్ష్మ శరీరం, సూక్ష్మ ప్రపంచమై ఉంది. సుషుప్త అవస్థలో ఇది కూడా లేదు, అటువంటి భేదం కూడా లేదు. సో అందుకని ఇక్కడ మనకి ఆ స్వయం ప్రకాశ చైతన్యం ఉన్నప్పటికీ కూడా దాని అనుభవం మనకు అనుభవాలు ఏ విధంగా కలుగుతున్నాయో ఆ విధంగా కలగకపోవడం చేత ఒక అస్పష్టత ఏర్పడతా ఉంది, ఒక అస్పష్టత అనే భావం ఏర్పడతా ఉంది. దానికి శృతి ప్రమాణం ద్వారా చూసి సన్మాత్ర అని చెప్తూ యుక్తి రూపంగా ప్రతిభిజ్ఞం చెప్తున్నాను. ఈ స్మృతిని ఏదైతే అంటున్నామో ఈ స్మృతి ద్వారా నువ్వు గుర్తించు అక్కడ అనుభవం ఉంది అని. ఈ స్మృతిని చూడు. ఈ స్మృతిని చూస్తున్నప్పుడు ఈ స్మృతి అనుభవం లేకుండా కలిగే అవకాశమే లేదు, కాబట్టి అక్కడ అనుభవం ఉంది అని చెప్పడమే గాని అనుమానం ద్వారా సుషుప్త అవస్థలో ఆత్మస్వరూపాన్ని నిరూపిస్తున్నామని కాదు. ఇది అనుమాన ప్రక్రియగానే కాదు. అనుమాన ప్రక్రియ ఇలా ఉండదు కదా. అనుమాన ప్రక్రియ ఎలా ఉంటుంది? పర్వతో వన్నిమాన్ ధూమాత్ అని కదా. ఈ కొండ మీద అగ్ని ఉంది, ఎందుకంటే పొగ ఉంది. పొగ అనేది ఒక హేతు, అగ్ని అనేది ఒక సాధ్యం. ఈ రెండింటికి సంబంధం ఉంది. దానికి ఒక దృష్టాంతం ఇస్తాం, యథామహాన సంబంధం. ఆ విధంగా వ్యాప్తి ఉండాలి, సంబంధం ఉండాలి. లింగము, సాధ్యము, సంబంధం ఉండాలి. రైట్? అలా కాకుండా ఇక్కడ సంస్కారాన్ని, ఆ స్మృతిని చూస్తూ ఈ స్మృతి ముందు అనుభవం ఉండాలి. ఎందుకంటే లోకంలో ఎక్కడ కూడా అనుభవం లేకుండా స్మృతి కలగదు. కాబట్టి ఇక్కడ కూడా అనుభవపూర్వకంగానే స్మృతి కలుగుతుంది. కాబట్టి స్మృతి ద్వారా నువ్వు సుషుప్త అవస్థలో ఉన్నావనే విషయం నీకు అనుభవ సిద్ధమవుతా ఉంది. అది స్పష్టత ఈ యుక్తి ద్వారా కలుగుతుంది. అందుకనే యుక్తిని ప్రమాణ అనుగ్రాహకం అని కూడా చెప్తాం. ఇది యుక్తి కదా. ఈ స్మృతి ద్వారా అనుభవాన్ని చూపించడం యుక్తి. ఈ యుక్తి ప్రమాణానికి అనుగ్రాహకం. ప్రమాణం ఏంటి? ఇక్కడ అనుభవ ప్రమాణం. అనుభవమే ప్రమాణం. నీ అనుభూతియే. ఆత్మస్వరూపానికి వేరే ప్రమాణం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రత్యక్షాది ప్రమాణాలన్నీ కూడా భేదంలో, కల్పిత భేదంలోనే అవి వాటి ఉనికి. ప్రమాణ వ్యాపారం అంతా కూడా కల్పిత భేదంలోనే ఉంటుంది, కల్పిత ద్వైతంలోనే ఉంటుంది. రైట్? ద్వైతంలోనే సకల ప్రమాణాలు. ప్రత్యక్ష ప్రమాణం బయట వస్తువు ఉంది, ఇక్కడ నేనున్నాను, చూస్తున్నాను. ఇంద్రియార్థ సన్నికర్షం ఏంటో? ఇంద్రియార్థ సన్నికర్షం ఇంద్రియం అవుతుంది, విషయం అవుతుంది, సన్నికర్షం అవుతుంది. రైట్? భేదంలోనే కదా ప్రత్యక్షం అంతా కూడా. అనుమానం కూడా భేదంలోనే. పర్వతో వన్నిమాన్, పర్వతం అక్కడ ఉంది, ఇక్కడ నేనున్నాను, చూస్తున్నాను. ద్వైతమే కదా భేదంలోని. ఏ ప్రమాణం తీసుకున్న, శాస్త్ర ప్రమాణం కూడా భేదంలోనే. ఇవన్నీ ప్రమాణాలన్నీ, ప్రమాణ వ్యాపారం అంతా భేదంలోనే. ఆ అభేద స్వరూపము భేదంలో వ్యవహరించే ప్రమాణాల చేత ఎలా తెలియబడుతుంది? కాబట్టి అక్కడ అనుభవమే ప్రమాణం. అందుకనే అనుభవ పర్యంతం వేదాంతం. ఆ అనుభవాన్ని చేరుకోవడానికి వేదాంతం సాధనం. ఆ అనుభవాన్ని చేరుకునేంత వరకు ఈ వేదం. అనుభవ పర్యంతం, అది పర్యంతం అంటే అక్కడ పర్యవసానం, చరితార్థం అవుతుంది వేదాంత విచారం అనుభవంలోనే. సో అనుభవం ద్వారానే నిరూపణ, అది ప్రమాణం. దానికి కించిత్ సహకారం యుక్తి. రైట్? సో అందుకని ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే యహ ప్రత్యభిజ్ఞాయతే, ఏ ప్రత్యభిజ్ఞ అయితే కలుగుతుందో, ప్రత్యభిజ్ఞాయతే నామధాతు,
ప్రత్యభిజ్ఞ అయితే ప్రత్యభిజ్ఞ ఏదైతే కలుగుతుందో, ఎవడైతే ప్రత్యభిజ్ఞ ఎవరికైతే ప్రత్యభిజ్ఞ కలుగుతా ఉందో ఆ ప్రత్యభిజ్ఞ ద్వారా ఈ ఆత్మస్వరూపము సుషుప్త అవస్థలో ఉంది అని తెలుస్తా ఉంది. రైట్, రెండు అంశాలు ఇక్కడ. ఇది ప్రాగస్వాప్సం అంటున్నప్పుడు కేవల స్మృతిని, ఇప్పటిదాకా స్మృతిని చెప్పుకున్నాం కదా, స్మృతి కూడా కాదు వాస్తవానికి, ఇది ప్రత్యభిజ్ఞ. ప్రత్యభిజ్ఞ స్వరూప విషయక ప్రత్యభిజ్ఞ. స్మృతి ద్వారా అని అంటున్నాం కానీ స్మృతి ఉంది, అక్కడ స్మృతి అంశం ఉంది. కానీ ప్రత్యభిజ్ఞ, ఎందుకంటే మనం ప్రత్యభిజ్ఞ రెండు అంశాలు చెప్పుకున్నాం, స్మృతి అంశం ఒకటి, అనుభవ అంశం ఒకటి. ఇక్కడ కూడా ప్రబోధ సమయే యహ యహ కహ యహ సాక్షి, యహ సాక్షి చైతన్యం. రైట్, సాక్షి చైతన్యమే కదా అక్కడ. సుషుప్త అవస్థలో కూడా సాక్షి చైతన్యమే, ఈ జాగ్రత్త అవస్థలో కూడా సాక్షి చైతన్యమే. ప్రమాత లేదు. ప్రమాత సుషుప్త అవస్థలో ప్రమాత ఎక్కడున్నాడు? ప్రమాత అంటే జీవుడు, జీవత్వమే లేదు అక్కడ, ఉపాధి లేదు, కర్తాభోక్త లేడు. కాబట్టి అక్కడ ప్రమాత జీవుడు సుషుప్త అవస్థలో జీవుడు జీవరూపంగా లేడు, జీవుడు బ్రహ్మరూపంగానే ఉన్నాడు. రైట్, అందుకని జీవో బ్రహ్మైవ నాపర, జీవుడు బ్రహ్మస్వరూపమే, ఆ బ్రహ్మస్వరూపాన్ని పొంది అక్కడ ఉన్నాడు. బ్రహ్మస్వరూపంగా జీవుడు ఉన్నాడు కానీ జీవస్వరూపంగా లేడు కదా. సో అటువంటి జీవుడు, అటువంటి సాక్షి చైతన్యం అక్కడ అనుభవాన్ని పొందింది. ఆ అనుభవం ఇక్కడ ఆ సాక్షి చైతన్యం ద్వారానే, ఆ సాక్షి చైతన్యంతో ప్రమాద తాదాత్మ్యాన్ని పొంది. రైట్, సో ఇక్కడ అనుభవానికి వస్తా ఉన్నాడు కదా, అదే చైతన్యమే జాగ్రత్త అవస్థలో కూడా, ఆ సుషుప్త అవస్థలో ఉన్న అదే చైతన్యమే జాగ్రత్త అవస్థలో కూడా ఉంటూ ఆ స్మరణ కలుగుతా ఉంది ఇక్కడ. ఇంతకు మునుపు ఏది తెలియలేదు, ఏ విషయాల యొక్క జ్ఞానము కలగలేదు, విశేష జ్ఞానం ఏదీ లేదు. ఇప్పుడు విశేష జ్ఞానం కలుగుతా ఉంది. ఈ విశేష జ్ఞానాన్ని ప్రకాశించేటువంటి ఈ చైతన్యమే ఈ విశేష జ్ఞాన అభావాన్ని కూడా ప్రకాశింపజేస్తూ సుషుప్త అవస్థలో ఉండింది అని. రైట్, అస్వాప్సం అంటే నకించిత వేదిశమనే, ఏమీ తెలుసుకోలేదు అని. ఏమీ తెలుసుకోలేదు అంటున్నప్పుడు సకల వస్తు విషయక అజ్ఞానం తెలుస్తా ఉందని కదా. సకల వస్తు విషయక జ్ఞానాభావం అని చెప్పండి, లేదా సకల విశేష వస్తు విషయక అజ్ఞానం. అన్ని జాగృతకాలీన విషయాలు, మన అనుభవాలన్నీ, స్వప్నానుభవాలన్నీ, వీటి యొక్క అజ్ఞానము తెలిసింది, మనకు ప్రకాశించబడుతూ ఉంది అక్కడ. నకించిత వేదిశం అంటే అర్థం ఏంటి? ఏమి తెలుసుకోలేదు అంటే ఏ విషయం యొక్క జ్ఞానము కలగలేదు. జ్ఞానాభావం కానీ అజ్ఞానం కానీ ఏదైనా ఒకటి, జ్ఞానాభావం కానీ అజ్ఞానం కానీ అక్కడ ప్రకాశింపజేస్తూ ఈ సాక్షి చైతన్యం. ఏ సాక్షి చైతన్యం అయితే ఇక్కడ విశేష విజ్ఞానాన్ని ప్రకాశింపజేస్తావు, రైట్, అహంకార వృత్తిని ప్రకాశింపజేస్తావు, అదే విజ్ఞానం అక్కడ కూడా అని విషయక ఆ విషయి చైతన్యానికి సంబంధించినటువంటి ప్రత్యభిజ్ఞ. ఆ ప్రత్యభిజ్ఞ ద్వారా మనం చెప్తున్నాం ఇక్కడ సుషుప్త అవస్థలో చైతన్యం ఉంది అని. రైట్, సో ప్రమాణపూర్వకంగా ఒకటి. రెండవది అనుభవపూర్వకంగా. ఈ ప్రత్యభిజ్ఞ ఏం చూపిస్తా ఉంది? అనుభవాన్ని చూపిస్తాం. సుషుప్త అవస్థలో అనుభవం ఉంది చూపిస్తాం. అనుభవం ద్వారా కూడా, సాక్షాత్ అనుభవం ద్వారా కూడా, ప్రత్యభిజ్ఞ ప్రమాణం ద్వారా కూడా. యహ ప్రత్యభిజ్ఞాయతే తస్మై, అటువంటి దక్షిణామూర్తికి నమస్కారం. ఇందులో మనం కొంత శూన్యవాద అంశాలు చూద్దాం అనుకున్నాం కదా. ఈ రెండు పదాలను తీసుకొని మాయా సమాచ్ఛాదన సన్మాత్ర అని చెప్తున్నప్పుడు మాయ చేత ఆవరించబడినటువంటి అని చెప్పడమే శూన్యవాదాన్ని నిరాకరించడం. అయితే శూన్యవాది ఈ సుషుప్త అవస్థలో ఈ జగత్తు లేదని, జగత్ ఎలాగూ లేదు, చైతన్యం కూడా లేదని, అక్కడ ఒక ప్రకాశక స్వరూపమే లేదు అని ప్రతిపాదన. రైట్, సో సుషుప్తౌ కస్య కిం భాతి కస్థాయి తత్ర చేత. ఈ సుషుప్త అవస్థలో కస్య కిం భాతి, ఎవడికి ఏం తెలుస్తా, అక్కడ తెలుసుకునేవాడు ఎవరున్నారు, తెలియబడే వస్తువు ఏముంది అని ఆ ప్రశ్న చూస్తే సుషుప్త అవస్థ అంటే అది పూర్వపక్షి శూన్యవాది యొక్క ప్రశ్న. సుషుప్త అవస్థలో ఎవరికి ఏం తెలుస్తా ఉంది? కస్య కిం భాతి. మనం బృహదారణ్యకంలో యత సర్వం ఆత్మా ఏవ భూత్ తత్ర కేన కంపశ్యేత్. రైట్, అంతా ఆత్మస్వరూపమే అయినప్పుడు, అభేద స్వరూపమే అయినప్పుడు కేన కంపశ్యేత్, కారకాలు లేనే లేవు, కర్తృకారకం లేదు, కర్మకారకం లేదు, క్రియలు లేవు. రైట్, జ్ఞాతాజ్ఞానజ్ఞేయ విభాగాలు లేవు అక్కడ అని అది మన ఆ విషయాన్ని శృతి సమ్మతమైన విషయమే. అందుకని కస్యకిం భాతి అంటున్నప్పుడు దాన్ని మనం నిరాకరించాం. ఆ భేదం లేదు అక్కడ, సుషుప్త అవస్థలో భేదం లేదనే విషయాన్ని అంగీకరిస్తున్నాం. కానీ స్వయం ప్రకాశ స్వరూపం ఒకటి ఉంది అని చెప్తున్నాం. కస్య కిం భాతి కస్థాయి కహ తత్ర
స్థాయి చేతన. అక్కడ స్థాయి చేతన అని ఏదైతే అంటున్నావో ఎక్కడిది స్థాయి చైతన్యం అని ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానంగా సన్మాత్ర కరణోపసంహరణత యహ సుషుప్త పుమాన్ మాయాచ్ఛాదనా సుషుప్త. మాయాచ్ఛాదనం చేత తెలియటం లేదు కానీ ప్రకాశ స్వరూపంగా ఉన్నాడు అని చెప్పడం. రైట్. కస్థాయి తత్ర చేతన. అదేవిధంగా సర్వం క్షణికం, సర్వం శూన్యం, సర్వం సులక్షణం అని వాళ్ళ సిద్ధాంతం. సర్వం క్షణికం అంటున్నప్పుడు ప్రకా జ్ఞాత జ్ఞేయం రెండు కూడా. జ్ఞేయం అంటే ప్రపంచం, ప్రపంచం అంతా కూడా బాహ్య ప్రపంచము, తర్వాత ఆ ప్రపంచాన్ని తెలుసుకునేటువంటి ఆ తత్వం, జీవతత్వము రెండు కూడా క్షణికాలని. ఇంకా సర్వం క్షణికం. ఆ క్షణికమైన వస్తువులు కూడా ఆ క్షణిక పరంపర, క్షణిక ప్రవాహంలో, క్షణిక ధార, ఆ ప్రవాహంలో కూడా పూర్వాపర సంబంధాలేవి లేవు అని. సాంఖ్య సిద్ధాంతాన్ని చూస్తే ఒక ప్రధాన తత్వము కారణ రూపంగా ఉంటూ కార్యరూపంగా పరిణమించి మళ్ళీ అది ఇంకో కార్యరూపంగా పరిణమించి అలా 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 నిరంతరంగా పరిణామాలను పొందుతూ ప్రతి క్షణ పరిణామి, ప్రతి క్షణం పరిణామాన్ని పొందుతూ ఉంది కదా, మార్పు చెందుతూ ఉంది కదా. కాబట్టి ఆ విధంగా క్షణికమా? అది క్షణికమే కదా. ప్రతి క్షణం మారుతూ మారుతూ మారుతూనే వెళ్తాం. ప్రధాన సృష్టి కాలంలో, ప్రళయకాలంలో కూడా మారుతూనే మార్పులు కనిపించకుండా లోపలనే మార్పులు చెందుతూ ఉంటుంది అని. ఆ విధంగా నిరంతరంగా పరిణామాన్ని పొందేటువంటి సాంఖ్యులాగానా క్షణికం అంటే కాదు, అలా కాదు. ఇది సర్వం క్షణికం, సర్వం శూన్యం. అందుకని ఈ కార్యము నుంచి కారణానికి ఒక ఫ్లో, ఒక ప్రవాహం ఏదైతే ఉందో, ఒక అనుగత అంశం ఏదైతే సాంఖ్యంలో ఒక అనుగత అంశం ఉంది. ఈ ప్రపంచమంతా ప్రతి క్షణము మారుతూ 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 వేరుగా తెలుస్తూ ఉన్నా కూడా ఆ వేరువేరు అంశాలలో, ఆ వేరువేరు భావనలలో అనుగతంగా ఒక అనుగత స్వరూపం ఉంది. ఆత్మస్వరూపం కాదు అక్కడ ప్రధానం అనుగతంగా ఉంది. కరెక్ట్. ఒక అనుగత స్వరూపం ఉంది. ఆ విధంగా అనుగత స్వరూపాన్ని అంగీకరించాలి ఇక్కడ. దేనికి దానికి విడివిడిగా దేనికి దానికి విడివిడిగా అనడమే స్వలక్షణం. ఆ తర్వాత ఈ గ్రాహ్యము గ్రాహకము, తెలుసుకునేవాడు తెలియబడేది, ద్రష్టా దృశ్యము, అబ్జర్వర్ అబ్జర్వ్డ్ అనేటువంటి విభాగం లేకుండా ఈ రెండు ఒకటే. స్వలక్షణం అంటే స్వగ్రాహ్యం, తనను తానే గ్రహించుకుంటుంది, ఇంకొక గ్రాహకం లేదక్కడ అని. ఆ విధంగా ఈ క్షణిక అంశాలు ఏవైతే ఉన్నాయో అన్ని క్షణిక అంశాలు, ప్రతిదీ వేరు క్షణము, అవి అలా విసిరేసినట్లుగా ఒకదానికొకటి సంబంధం లేకుండా నిరంతరంగా ఉత్పత్తి నాశాలను పొందుతూ, రైట్. మన జగత్ ఎలా కనిపిస్తుంది? నిరంతరంగా కనిపిస్తుంది. ఒక కంటిన్యూస్ గా ఒక కోత పోసినట్లుగానే కనిపిస్తా ఉంది, కానీ విడివిడిగా ఏం కనిపించడం లేదు కదా. ఆ విడివిడిగా కనిపించకపోవడానికి కారణం ఈ విధంగా ఇవి నిరంతరంగా క్షణిక విజ్ఞాన ధారలు వెళ్తూ ఉన్నాయి. మధ్యలో మనకి ఏ విధంగా అయితే ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఆ రెక్కలు విడివిడిగా కనిపించవు, వేరుగా ఉన్నా విడివిడిగా కనిపించవు వేగం ద్వారా కదా. అదేవిధంగా జగత్ అన్ని క్షణాలే అయినప్పటికీ కూడా ఒక స్థాయి భావం ఉన్నట్లుగా భ్రాంత్యా కనిపిస్తుంది, కానీ ఇది క్షణికమే అని వాడు క్షణిక సిద్ధం. రైట్. ఇక సంఘాతమని ఈ బాహ్యార్థవాదులు కూడా. అయితే ఇందులో ప్రధానంగా మనకి పూర్వస్మాదేవ హి జ్ఞానాత్ జాయతే జ్ఞానం ఉత్తరం. పూర్వజ్ఞానం ద్వారా ఉత్తర జ్ఞానం కలుగుతా ఉంది. ఈ కనెక్షన్ అంటే పూర్వక్షణానికి ఉత్తర క్షణానికి సంబంధం అంటే కర్మఫలం. కర్మకి కర్మఫలానికి సంబంధం తీసుకురావాలి కదా, సంబంధం చేయాలి కదా ఎవరైనా. ఆ సంబంధం చేసే ఈశ్వరుడు కావాలి కదా. ఈశ్వరుడు అవసరం లేదు ఇక్కడ. పూర్వస్మాదేవ హి జ్ఞానాత్ జాయతే జ్ఞానం ఉత్తరం సయేవాయం. పూర్వస్మాత్ జ్ఞానాత్ ఉత్తరం జ్ఞానం. ఈ పూర్వజ్ఞానం నుంచి ఉత్తర జ్ఞానం, ఆ ఉత్తర జ్ఞానం నుంచి మళ్ళీ ఇంకో జ్ఞానం, దాని ద్వారా ఇంకో జ్ఞానం. కార్యకారణ భావం లేకుండా పూర్వాహోరి భావంతో. కార్యకారణ భావం లేదు అక్కడ. పూర్వజ్ఞానం నుంచి ఉత్తర జ్ఞానం కేవలం క్రమంగా కలుగుతాం, స్వాభావికంగా సహజంగా కలిగిపోతా ఉంది. ఈ క్షణిక విజ్ఞానాలని సంబంధం కలిగించడానికి ఇంకొక తత్వం, చైతన్యం అవసరం లేదు. కాబట్టి ఈశ్వర తత్వాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు. ఇది ఈ ప్రవాహంగా దాని స్వభావంగానే నడిచిపోతుంది. రైట్. ఆ విధంగా క్షణికాలు. అందుకని జాగ్రత్త అవస్థ ఎవరిదో, స్వప్నావస్థ ఎవరిదో, సుషుప్త అవస్థ ఎవరిదో, ఈ మూడింటిలో అనుగతంగా ఒక తత్వం లేనే లేదు. అయితే నాకే కలుగుతా ఉంది జాగ్రత్త, నాకే కలిగింది స్వప్నము, నాకే కలిగింది సుషుప్తి అనేది భ్రాంతి అని వాళ్ళ అభిప్రాయం.
రైట్. ఏ ఘటాన్నైతే నేను పొద్దున కొన్నానో ఆ ఘటంలోనే ఇప్పుడు నీళ్లు పోశాను, ఆ ఘటంలోనే సాయంత్రం చల్ల నీళ్లు తాగుతాను అనేది ఏదైతే ఉందో, ఆ ఘటంలోనే అదే ఘటంలోనే అనేది ఏదైతే ఉందో అది భ్రాంతి. ఆ పొద్దున నువ్వు ఏదైతే ఘటం కొన్నావో అది లేదు ఇప్పుడు. ఇప్పుడు మధ్యాహ్నం ఉండే ఘటం వేరు, ఆ తర్వాత సాయంత్రం నువ్వు నీళ్లు తాగే ఘటం అది వేరు, ఆ కుండ వేరు. రైట్. ఇవన్నీ వేరు వేరు వేరు, కానీ పోలికను ఒక పోలిక కలిగి ఉన్నాయి. ఒకే పోలికను, ఒకే రూపాన్ని పోలి ఉన్నాయి, ఒకే ఆకృతిని కలిగి ఉన్నాయి. కాబట్టి నీకు ఒక భ్రమ కలుగుతా ఉంది, అది ఇదే అని వాళ్ళు ఈ సయేవాయమితి జ్ఞానం, సయేవాయం అదే ఇది అనే జ్ఞానం ఏదైతే ఉందో అది జ్వాలా జ్వాలా ఇవ విభ్రమ. సయేవాయమితి జ్ఞానం సేయం జ్వాలా ఇవ విభ్రమ. సా ఇయం జ్వాల, అదే ఈ జ్వాల, అదే ఈ ప్రకాశక స్వరూపము అనే భ్రాంతి ఏ విధంగా అయితే, విభ్రమ భ్రాంతి ఏ విధంగా అయితే కలుగుతా ఉందో, అంటే దీప ప్రకాశం కలుగుతుంది. దీపాన్ని చూస్తున్నప్పుడు పొద్దున వెలిగించాం క్యాండిల్, దీపం దీపం పొద్దున దీపం వెలిగించాం, ఒక గంట తర్వాత 2 గంటల తర్వాత దీపాన్ని చూస్తున్నాం. ఆ దీపం ఎలా తెలుస్తా ఉంది? అదే దీపమా అదే దీపమా అదే దీపమా అనే తెలుస్తాం. కానీ అదే దీపము ప్రతి క్షణం కూడా ఆ ఇంధనం, ఆ నూనె ఏదైతే ఉందో ఆ నూనె ఆ ఒత్తిలోకి వచ్చి వెలిగి ఆ వెలుగు వెళ్ళిపోతా ఉంది. అదే వెలుగు అలాగే కనుక ఉంటే ఈ ఇంధనం ఖర్చు కాకూడదు, అలానే ఇంధనం అలానే ఉండాలి. కానీ ఇంధనం అయిపోతా ఉంది అక్కడ. నూనె ఆ ఒత్తి ద్వారా అగ్నిగా వెలిగి ఒక వెలుగు వెలిగి వెళ్ళిపోతా ఉంది, అయిపోయింది, ధ్వస్తం అయిపోయింది అక్కడికి. మళ్ళీ ఇంకొక బిందువు, ఆ తైల బిందువు వచ్చి ఆ ఒత్తి ద్వారా ఆ తైల బిందువు మళ్ళీ అగ్నిగా మారి అగ్నిని ప్రజ్వలింపజేసి మళ్ళీ మళ్ళీ ధ్వస్తం అయిపోతా ఉంది. అదేవిధంగా ఇంకొక అగ్ని అలా వెలుగుతా ఉంది. అవన్నీ వేరు వేరు అగ్నులు కదా. రైట్. ఆ నదిలో మనం స్నానం చేస్తున్నప్పుడు కూడా ఈ రోజు ఈ పొద్దున ఏదైతే కాలు పెట్టామో నదిలో ఆ నీళ్లు ముందుకు వెళ్ళిపోయాయి. రెండో కాలు పెడుతున్నప్పుడు వేరే నీళ్లు ఉన్నాయి అక్కడ. కానీ మనకు ఒకే నది అనేటువంటి భావన కలుగుతా ఉంది, ఒకే అగ్ని అనే భావన కలుగుతా ఉంది. ఇది ప్రత్యభిజ్ఞ భ్రాంతి. ఈ విధంగానే సకల ప్రత్యభిజ్ఞలు భ్రాంతి అని బౌద్ధం. సయేవాయమిది జ్ఞానం సేయం జ్వాలా ఇవ విభ్రమ. అందుకని నువ్వేదైతే ప్రత్యభిజ్ఞ అంటున్నావో ఇది ప్రత్యభిజ్ఞ నిరాశ, ప్రత్యభిజ్ఞను నిరాకరించడానికి వాళ్ళు ఇచ్చే ఉదాహరణ. రైట్. సో జ్వాల, ఈ నది, ఈ దృష్టాంతాల ద్వారా వీటిలో ఏ విధంగా అయితే ప్రత్యభిజ్ఞత కలుగుతా ఉంది, అదే నది అదే గంగా, సాయం గంగా అంటున్నాం, సేయం గంగా అంటున్నాం, అదే గంగా. కానీ అదే గంగా ఎక్కడుంది? ఆ నది ఎప్పుడో వెళ్ళిపోయింది. ఆ నది అంటే ప్రవాహమే, ఆ ప్రవాహం అంటే జలరాశి, ఆ జలరాశి ఎప్పుడు ముందుకు వెళ్ళిపోయింది, ఇప్పుడు అది లేదు, ఇంకొకటి వచ్చింది. కానీ మనం అదే అంటున్నాము. అదే విధంగా వీడే చైత్ర 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 అంటున్నాం. ఎన్ని మార్పులు జరుగుతున్నాయి వాటిలో? ఆ చిన్నప్పుడు శరీరం వేరు, ఇప్పుడు శరీరం వేరు. రైట్. సో ఈ విధంగా మార్పులు జరుగుతూ ఉన్నా కూడా కొంత పోలిక అయితే ఉంది. ఆ పోలికను తీసుకొని సేయం సాయం అని అంటున్నాము, అంతేగాని వాస్తవంగా ఒకే వస్తువు లేదు. కాబట్టి ప్రత్యభిజ్ఞ వాస్తవం కాదు అని వాళ్ళ సిద్ధాంతం. రైట్. సో ఆ విధంగా ప్రత్యభిజ్ఞ నిరాకరిస్తున్నప్పుడు, ప్రత్యభిజ్ఞ సరే మీరు నిరాకరిస్తున్నారు, ఈ దీప విషయంలో కానీ నీళ్ళ విషయంలో, ఆ నది విషయంలో అంగీకరించవచ్చు. కానీ స్వయం ఘట అంటున్నప్పుడు, రైట్, స్వయం దేవదత్త అంటున్నప్పుడు ఆ ఈ అని ఆ భ్రాంతి కలిగినా కూడా, రైట్, ఈ విషయం, ఈ విచారం ఎలా ఉంటుందంటే, జగత్తు మనం చూస్తున్నాం. రైట్. ఈ జగత్తుని వేదాంతి గాని, శూన్యవాది గాని, విజ్ఞానవాది గాని ముగ్గురు కూడా మిథ్యా అని చెప్తున్నారు. ముగ్గురు కూడా లేదు, ఇది అవాస్తవం అని చెప్తున్నారు. అవాస్తవం అని చెప్పినప్పటికీ కూడా ఏదైతే కనిపిస్తా ఉందో ఆ కనిపించడానికి కనిపించే ప్రక్రియ ఏంటి, ఏ విధంగా కనిపిస్తా ఉంది, ఏ విధంగా ఇక్కడికి వచ్చాం మనం, రైట్, ఏ విధంగా ఈ ద్వైతానుభూతి కలుగుతా ఉంది అనే దాన్ని నిరూపించాలే గాని ఇది లేనే లేదు నేను చెప్తున్నాను విను అన్నం కుదరదు కదా. రైట్. ఈ ద్వైత భ్రాంతి, ఈ ద్వైత రూపం ఏదైతే వచ్చిందో అది ఎలా వచ్చిందని చెప్పగలగాలి. నైయాయికులు ఒక రకంగా చెప్పారు, పరమాణువులు నిత్యంగా ఉన్నాయి, అవేవో కలిసాయి, అవన్నీ ఈ విధంగా ఏర్పడ్డాయి అని చెప్పారు. సాంఖ్యులు ఇంకొక రకంగా చెప్పారు, ప్రధానమనే తత్వం అవుతుంది, అది మారుతూ ఇలా మారుతుంది, ఎప్పుడు మారుతూనే ఉంటుంది, ఇలా ఉంది, రేపు ఇంకొకలా ఉంటుంది, తర్వాత ఇంకొకలా కూడా ఉంటుంది. అదేవిధంగా బౌద్ధులు కానీ వేదాంతులు కానీ దీన్ని వాళ్ళ సిద్ధాంత పరంగా పారమార్థిక స్వరూపం నుంచి ఈ స్వరూపం ఏదైతే ఉందో ఎలా వచ్చింది, భ్రాంతి అయితే కానీ
భ్రాంతి అయినా కూడా భ్రాంతి కారణాలు ఉండాలి. రజ్జులో సర్పం కనిపిస్తా ఉంది అంటే మనం కారణాలు చెప్పుకుంటున్నాం, మందాంధకారం అని, ఆ ప్రమాదలో ఉండే రాగం అని చెప్పుకుంటున్నాం, భయం అని చెప్పుకుంటున్నాం. ఆ విధంగా ఆ విధంగా జగత్తు ఏ విధంగా కనిపిస్తా ఉందనే దాన్ని నిరూపించాల్సి ఉంటుంది. అందుకనే మనం అధ్యారోప అపవాద ప్రక్రియ చెప్పుకుంటాం. అధ్యారోపాన్ని అందుకే తీసుకొస్తాం. రైట్, అధ్యారోప భాగం అంతా కూడా మన అనుభవాలని ఆ వేదాంత ప్రక్రియ ద్వారా చూడడానికి చూసే ప్రయత్నం అది. రైట్, అధ్యారోప భాగం. రైట్, అదేవిధంగా బౌద్ధులు కూడా సంఘాతవాదం అనేది చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రత్యభిజ్ఞ అనేది లోకసిద్ధ అనుభూతి, లోకంలో ప్రసిద్ధమైనటువంటి అనుభూతి, అందరూ అంగీకరించేటువంటి అనుభూతి, అందరికి కలుగుతున్నటువంటి అనుభూతి. దాన్ని నువ్వు అది లేదు అని కొట్టేయలేవు. సరే, భ్రాంతి అని బాగానే ఉంది. ఆ భ్రాంతి కూడా కలగాలంటే, భ్రాంతి కలగాలన్నా కూడా ఏదో ఒక హేతు ఉండాలి. పూర్వ క్షణము, ఉత్తర క్షణము, ఈ రెండింటిని చూడకుండా, ఈ రెండింటిని చూసేటువంటి ఒక తత్వం లేకుండా అది సదృశమా విసదృశమా అని ఎలా చెప్తావు? దీప దృష్టాంతాన్ని తీసుకుంటే కూడా ఆ దీపంలో ప్రతి క్షణము ఒక దీప వ్యక్తి లేదా ఆ దీప జ్వాల, ఆ జ్వాల ఒక ప్రతి క్షణంలో ఒక జ్వాల వచ్చిపోతా ఉంది. సో ఈ పూర్వ జ్వాల, ఉత్తర జ్వాల, ఈ రెండు జ్వాలలను చూసిన నేను, ఈ రెండు జ్వాలలు వేరు, ఈ రెండు జ్వాలలలో పోలిక ఉంది, ఆ పోలిక ద్వారా ఈ రెండు జ్వాలలు ఒకటనుకొని భ్రమపడుతున్నాను లేదా భ్రమపడుతున్నావు అని చెప్పచ్చు. కానీ ఈ రెండు జ్వాలలను చూడని వ్యక్తి ఎలా చెప్తాడు? వాటిలో పోలిక ఉందా, పోలిక లేదా, అది ఒకటా కాదా ఎలా చెప్తాడు? ఈ రెండు జ్వాలలను చూస్తేనే కదా. ఈ రెండు జ్వాల వ్యక్తులను చూసిన వాడే ఈ రెండింటికి సాదృశ్యం ఉంది, సాదృశ్యం లేదు, ఈ రెండు ఒకటి కాదు, ఏదైనా కానీ అది భ్రాంతి కావచ్చు, యథార్థం కావచ్చు. కానీ ఆ రెండింటిలో కూడా సాదృశ్యం అని చెప్పాలంటే కూడా సాదృశ్యం ఎలా ఉంటుంది? సాదృశ్యం అంటే ఈ వస్తువుకి ఆ వస్తువుకి ఉండే సమాన ధర్మము, ఈ మొదటి జ్వాలలోను రెండవ జ్వాలలోను ఉండే సమాన ధర్మము, అదే సాదృశ్యం అంటే. చైత్రుడు, ఈ రోజు కనిపిస్తున్న చైత్రుడికి నిన్న కనిపిస్తున్న చైత్రుడికి ఒక వ్యక్తి కానీ ఇద్దరు వ్యక్తులు కానీ ఎలా అయినా కూడా ఆ ఇద్దరిలో సాదృశ్యం ఉందా లేదా ఒకే వ్యక్తి అంటున్నప్పుడు సాదృశ్యం ఉన్నా కూడా ఆ సాదృశ్యాన్ని, ఆ వ్యక్తిని ఈ వ్యక్తిని ఇద్దరిని చూస్తేనే కానీ సాదృశ్యం తెలియదు. సో ఆ వ్యక్తి ఆ కాలంలో, ఈ వ్యక్తి ఈ కాలంలో ఉన్నప్పుడు ఈ రెండు కాలాల్లోనూ ఉండేటువంటి ఒక చైతన్యం రెండింటిని ప్రకాశింపజేస్తేనే గాని సాదృశ్యం ఎలా తెలుస్తా ఉంది? రైట్, కాబట్టి ఆ సాదృశ్యాన్ని తెలియజేసేటువంటి ఒక స్థాయి చైతన్యం ఒకటి ఉంది అని అంతవరకే మనం నిరూపించదలుచుకున్నటువంటి అంశం అంతవరకే. రైట్, ఆ తర్వాత ప్రత్యభిజ్ఞ ఇది భ్రాంతియా కాదా దాని మీద పెద్ద ఆగ్రహం లేదు. ఒక స్థాయి చైతన్యం ఉంది, ఒక స్థాయి చైతన్యం, 2 క్షణాల్లో ఒక స్థాయి చైతన్యాన్ని కనుక నిరూపించావంటే మొదటి క్షణానికి రెండవ క్షణానికి ఏ విధంగా అయితే స్థాయి తత్వం ఉందో రెండవ క్షణానికి మూడవ క్షణానికి కూడా స్థాయి తత్వం ఉంటుంది. ఒక స్థాయి తత్వం ఉంది, కాలాతీత తత్వము. స్థాయి అంటే మనం యద్యపి ఈ విధంగా విచారిస్తున్నప్పుడు ఈ క్షణము ఆ క్షణము మాట్లాడినా కూడా కాలాతీత తత్వము, దేని యందు కాలము సైతం ఆరోపించబడిందో ఆ తత్వం ఒకటి ఉంది అని ఆ కాలాతీత తత్వాన్ని నిరూపించడంలోనే మన ఉద్దేశం, మన తాత్పర్యం. ఇంకా ఈ క్షణిక విజ్ఞానవాదం అంటున్నప్పుడు క్షణికం అంటూ కాలానికి పెద్దపీట వేస్తున్నాడు. కాలంలోనే ఈ తత్వాన్ని తీసుకొచ్చి పెట్టేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ క్షణము తర్వాత క్షణం అంటున్నాడు కదా, పూర్వక్షణము ఉత్తర క్షణము అనేసి. సో కాలాన్ని తీసుకొస్తున్నారు. సో మనం చెప్పే తత్వము కాలాతీత తత్వం. రైట్, సో ఆ విధంగా ఈ ప్రత్యభిజ్ఞ ద్వారానే శూన్యము లేదా సుషుప్త అవస్థలో శూన్యం అనేది ఏదైతే అంటున్నావో, సర్వం శూన్యం అనేదైతే అంటున్నావో, తెలియటం లేదు, వస్తువు లేదు అని అంటున్నావో, నువ్వు వస్తువు ఉంది అనడానికి ఏ ప్రమాణం ఉంది అని ఏదైతే ప్రశ్న వేసావు మొదటి శ్లోకంలోనే, మానసోల్లాసంలో ఆ మొదటి శ్లోకంలోనే అక్కడ స్వప్నే విశ్వం అని సుషుప్తవు కస్య కిం భాతి కస్థాయి తత్ర చేతన. అక్కడ స్థాయి చేతన ఎవరున్నారు? లేరు అంటే ఎవరున్నారంటే లేరు అని అర్థం కాదు, ఆక్షేపార్థం, ప్రశ్నార్థం కాదు. కస్థాయి తత్ర చేతన అంటే కోపి స్థాయి చేతన తత్ర నాస్తి అని అర్థం, లేదని అలా చెప్తున్నావు. ఉంది అనడానికి ప్రమాణాన్ని అడుగుతున్నావు, బాగానే ఉంది. లేదనడానికి ప్రమాణం ఏముంది? ఉందనడానికి మేము చూపిస్తున్నాం ప్రత్యభిజ్ఞ, ఉందనడానికి అనుభవం చెప్తున్నాం. రైట్, సుఖేనమయ ఆశ్వాసం ఇత్యాది అనుభవాలు చెప్తున్నావు. నువ్వు లేదనడానికి ఏం ప్రమాణం ఉంది? ఎలా చెప్తున్నావు లేదని? ఎవరు చూశారు లేదని? ఎలా తెలుసుకున్నావు లేదని? రైట్,
లేదు అని చెప్పడానికి కూడా ప్రమాణం కావాలి కదా. దాని అభావాన్ని చూసేటువంటి తత్వం ఏదో ఉందనే కదా అర్థం. ఆ గదిలో ఎవరు లేరు అంటే ఎవరు లేరని నేను చూశానని అర్థం కదా. గదిలో ఎవరూ లేరు, వెళ్ళి చూసొచ్చానంటే నేనున్నానని కదా అక్కడ. నేనున్నాను కాబట్టి ఎవరు లేరని చూశాను. కాబట్టి శూన్యము అంటున్నప్పుడు ఆ శూన్యానికి ప్రమాణభూతంగా దాన్ని సైతం ప్రకాశింపజేసేటువంటి చైతన్యంగా ఈ చైతన్యం ఉంది. అందుకనే ముందు శ్లోకంలో కూడా ప్రాణం బుద్ధి దేహం ప్రాణం అపీంద్రియాన్యపి చలాం బుద్ధిం చ శూన్యం అంటున్నప్పుడు వీటన్నిటినీ ప్రకాశింపజేసే చైతన్యం ఒకటి ఉంది. భ్రాంతా భృశం వాదిన, రైట్. వీళ్ళు ఈ భృశం, ఈ భ్రాంతులు ఏదైతే దేహం ప్రాణం అపీంద్రియ అని అంటున్నారో ఆ భ్రాంతులన్నీ కూడా మహావ్యామోహమే, మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహమే, రైట్. ఆ మాయాశక్తికి కూడా సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుంది? చైతన్యం సన్నిధిలోనే ఈ దేహం ప్రాణం ఇంద్రియాని ఇవన్నీ చెప్తున్నారే గాని స్వతంత్రంగా కావది అని చెప్పండి, రైట్. సో ఆ విధంగా శూన్యం సుషుప్తిలో జ్ఞానం కలగలేదు అని ఏదైతే శూన్యవాది అంటున్నాడో ఆ వాక్యంలోనే, ఆ మాటలలోనే ఆ శూన్యాన్ని ప్రకాశింపజేసేటువంటి శూన్యం అని ఏదైతే ప్రతిపాదిస్తున్నావో ఆ ప్రతిపాదనకు అనుకూలమైనటువంటి చైతన్యం ఒకటి ఉంది. లేకుంటే ఆ ప్రతిపాదన రాదు కదా. ఆ ప్రతిపాదన వస్తుందంటే ఆ ప్రతిపాదనకు అనుకూలమైనటువంటి ఈ ఆత్మస్వరూపం చైతన్యం ఏదైతే ఉందో అది మాయకు వ్యతిరేకమేం కాదు. సో మహామాయాశక్తి విలాసమే, మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహం ఏదైతే ఉందో దాన్ని పోషిస్తా ఉంది, దాన్ని చూపిస్తా ఉంది, తెలియజేస్తా ఉంది. కాబట్టి శూన్య ప్రతిపాదనకు కూడా ఇది ఆధారంగానే ఉంటుంది, రైట్. ఆ విధంగా శూన్యవాదం కానీ క్షణికవాదం కానీ యుక్తికి నిలబడదు, రైట్. సో ఆ రూపంగా సుషుప్త అవస్థను సైతం విచారిస్తూ ఒక కూటస్థ ఆత్మ చైతన్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ దాకా పెట్టింది. తర్వాత 7వ శ్లోకం రేపు తర్వాత క్లాస్లో.